అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయంలో 4వ పదిలో 5వ తిరువాయిమొഴി వీటిరిందు ఏజులగు తనిక్కోలు సెల్వ అనేటువంటి తిరువాయిమొഴి. కిందటి తిరువాయిమొഴి మన్నయిరుంది తుజావిలో ఆడవాళ్ళకు ఉన్నటువంటి అప్రీతంతా తొలగిపోయేలాగా పెరుమాడు తన యొక్క దర్శనాన్ని నిత్యులతోటి ముక్తులతోటి భాగవతులతో కోరి ఇవ్వగా ఆ సన్నివేశాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి దశకం ఇది. ఉన్మస్తకమైన అప్రీతి మన్నయిరుందు తుజావిలో ఉన్మస్తకమైనటువంటి ప్రీతిని అనుభవిస్తున్నారు ఆడవాళ్ళు ఈ వీటిరిందు ఏజులగం అనేటువంటి ఈ తిరువాయిమొഴിలో. ఇందులో పన్నీరాయిరప్పడిలో చివరి వాక్యం ఒకటి. పన్నీరాయిరప్పడి చేయండి 144వ పేజీలో మనం ఏం చెప్పుకున్నాము? పెరుమాళ యొక్క నేత్రాలు ఎర్రగా ఉంటాయని, ఆ పిరాటిమారుల యొక్క నేత్రాలు నల్లగా ఉంటాయని. కారణం ఏమిటి? ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవించి సేవించి ఈవిడ యొక్క నేత్రాలు నల్లబడ్డాయి. అసలే ఆరంభంలోనే ఈవిడ అసిచేక్షణ నల్లటి నేత్రాలు కలిగినటువంటి ఆవిడ. అలాంటి ఆవిడకి ఇదిగో మై అణిందదు ఎన్నలాంబడి నల్లటి నేత్రాలకి కాటుక కూడా అలంకరించుకున్నదా అన్నట్లుగా ఈ నల్లటి తిరుమేనిని సేవించి 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 ఉండటంతో ఆవిడ యొక్క నేత్రాలు ఇంకా నల్లబడిపోయాయి అని. ఎర్రటి తిరుమేని కలిగినటువంటి ఈవిడని చూడటం వల్ల ఆయన యొక్క నేత్రాలు ఎర్రబడ్డాయి. అసలే ఎర్రటి నేత్రాలు ఆయనవి. పుండరీకాక్షుడు ఆయన. ఎందుకు ఎర్రగా ఉంటాయి ఆయన నేత్రాలు అంటే అది ఎర్రటి తిరుమేని కలిగినటువంటి తాయార్ల యొక్క తిరుమేనిని సేవించి 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 ఆయన యొక్క నేత్రాలు ఎర్రబడ్డాయి అని చెప్పుకున్నాం. అయితే కింద ఇంకొక రీతిగా చెప్తున్నారు దీన్ని. ఇదిగో అవర్ పన్నీరాయిరప్పడిలో చివరి నుంచి రెండో లైన్లో కింద నుంచి మయ్యకండాళ్ అనేటువంటి ఆ పదం దగ్గర செய்யகோலத்தடம் கண்ணன் என்கிறவிடம் அவள் கண்ணிழல் ஈட்டாலே இவனுடைய சியாமளத்துவமும் இவன் கண்ணிழல் ஈட்டாலே அவளுடைய పద్మవర్ణముం ఎన్నుం కరుత్తాగముం சொல்லுவர்கள். ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం? ఆ తిరుమేనికి ఉన్నటువంటి వర్ణం వీళ్ళ నేత్రాలకు వచ్చి చేరింది. అందుకనే ఆవిడ యొక్క నేత్రాలు నల్లగాను ఈయన యొక్క నేత్రాలు ఎర్రగా ఉన్నాయని చెప్పుకున్నాము. కానీ దీన్ని ఇంకొక రీతిగా కూడా అనుభవించేటువంటి మహానుభావులు ఉంటారట. ఏమిటట? అవర్ కణ్ ఇజల్ ఈట్టాలి. ఈవిడ నేత్రాలు నల్లగా ఉంటాయి అసిచేక్షణ అని చెప్పుకున్నాం కదా. అంచేత ఆయన నల్లదనం ఎందుకు నల్లగా అయిపోయాట? ఈవిడ ఆ నల్లటి నేత్రాలతోటి చూసి 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 ఈయనకి నల్లదనం వచ్చేసిందట. మరి ఈవిడ ఎందుకు ఎర్రగా వచ్చిందట? ఇవన్ కన్నిజల్ ఈట్టాలే ఇవளுடைய పద్మవర్ణముం ఎన్ను కరుత్సాగము. ఈవిడ ఎర్రటి నేత్రాలతో చూసి ఆయన ఎర్రటి నేత్రాలతో చూడగా 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 ఈవిడ యొక్క తిరుమేని ఎర్రబడిపోయింది అని. మొదట ఏం చెప్పుకున్నాం మనం? నల్లటి తిరుమేని చూడటం వల్ల నేత్రాలు నల్లబడ్డాయని, ఎర్రటి తిరుమేని చూడటం వల్ల నేత్రాలు ఎర్రబడ్డాయి అని. ఇప్పుడేం చెప్తున్నారు? అదే అర్థాన్ని మార్చి ఆ కళ్ళకి నల్లదనం ఉండటం వల్లే ఈయన నల్లబడ్డాడండి. ఆ నేత్రాలకి ఆయన యొక్క నేత్రాలకి ఎర్రదనం ఉన్నది కనుకనే ఈవిడ తిరుమేని ఎర్రగా ఉన్నదండి అని చెప్తున్నారు. అదేలాగండి ఇందాకేమో శరీరం యొక్క వర్ణం నేత్రాలకు చేరింది అని చెప్పారు. నేత్రాలు శరీరం యొక్క వర్ణాన్ని చూసి చూసి ఉండటం వల్ల నేత్రాలు కూడా అదే వర్ణంలోకి వచ్చాయి అని చెప్పారు. కానీ ఇప్పుడేమిటి? మళ్ళా ఆ నేత్రాలకు ఉన్నటువంటి వర్ణమే ఈ శరీరానికి వచ్చి చేరింది అని చెప్తారేమిటి? ఆవిడ అసిచేక్షణ కనుకనే ఆవిడ చూడగా చూడగా ఈయన తిరుమేని శ్యామవర్ణుడయ్యాడు ఈయన అని. ఆయన ఎర్రటి నేత్రాలు మన మీద ఉన్న వాత్సల్యంతో పుండరీకాక్షుడు ఎర్రటి నేత్రాలు కలిగినటువంటి వాడు. ఆయన మన మీద ఉన్నటువంటి వాత్సల్యంతో ఎర్రబడిన
నేత్రాలు కలిగిన వాడు కనుకనే ఆ నేత్రాలతో చూడగా చూడగా ఈవిడ యొక్క తిరుమేని ఎర్రబడింది అని చెప్తున్నారేమిటి? ఏమండి, అసలు నేత్రాల ఎర్రదనం వల్ల శరీరం ఎరుపు వచ్చిందా, లేదా శరీరం ఎరుపు వల్ల నేత్రాలు ఎర్రబడ్డాయా? అలానే నేత్రము యొక్క నల్లదనం వల్ల ఈయన శ్యామల వర్ణుడయ్యాడా, లేదా శ్యామల వర్ణాన్ని చూడటం వల్ల ఆయన నేత్రాలు ఆవిడ నేత్రాలు నల్లబడ్డాయా, అతిచేక్షణ అయిందా అని ఈ విషయాన్నట అసలు ఏది ముందు, శరీర వర్ణం ముందా నేత్రవర్ణం ముందా? నేత్రవర్ణం వల్ల శరీర వర్ణమా, శరీర వర్ణం వల్ల నేత్రవర్ణమా అంటేనట ఈ విషయాన్ని అదే చెట్టు ముందా విత్తు ముందా, చెట్టు ముందా విత్తు ముందా? చెట్టే కావాలి, విత్తనం లేకుండా చెట్టు రాదు కదండి, చెట్టు లేకుండా విత్తనం మాత్రం ఎలా వస్తుందండి అంటారు కదా. అలాగా ఈ విషయాన్ని చర్చించడానికట పెద్ద సభ ఏర్పాటు చేసి ఇక్కడ శ్రీవైకుంఠంలో, ఏమండి ఈవిడ యొక్క తిరుమేని వర్ణం వల్ల ఆయన నేత్రాలు ఎర్రబడ్డాయా, లేకపోతే ఆయన నేత్రాలు ఎర్రగా ఉండటం వల్ల ఈవిడ తిరుమేని ఎర్రబడిందా అని ఈ సందేహాన్ని కనుక తీర్చుకోవాలి అంటే పెద్ద ఓలక్కం సభ ఏర్పాటు చేసి ప్రపంచంలో ఉన్న పండితులందరినీ ఆహ్వానించి దీని గురించి చర్చ పెడితే దీనివల్ల అదే దానివల్ల ఇదే అని ఎవ్వరికీ తేల్చడం సాధ్యం కాదట. ఆయనకు జగత్కారణత్వాన్నైనా తెలిసేటట, దాన్నైనా ఇదిగో జగత్కారణ అయ్యాడండి, జగత్కారణత్వం కలిగినటువంటి వాడు ఈయన సర్వేశ్వరుడు, ఆయన ఇన్ని కళ్యాణ గుణాలు కలిగిన వాడు అని వాటన్నింటినైనా పరిచ్ఛేదించి చెప్పొచ్చేమో గాని ఇదిగో ఈ నేత్రాల వల్ల తిరుమేని వల్ల నేత్రానికి ఆ వర్ణం వచ్చింది అని చెప్పడం చేత కాదు అని ఆగిరం. కన్నుకు విషయ అధీనత్వం ఉచితం. కాబట్టి కన్నుకు ఈ నేత్రాలకి విషయం అధీనముగా ఉండటం అనేటువంటిది ఉచితం. అంటే ఈ కంటిని పట్టి తిరుమేని వర్ణం వచ్చిందా అన్నట్లుగా ఉచితం తగినది అని చెప్పుకోవటం. కానీ ఇదే కదే అని మాత్రం ఎవ్వరూ ఈ సందేహాన్ని తీర్చలేరండి అని ఈ వాక్యానికి అర్థం. నిన్న మనం ఈ అర్థం మొత్తం మనం చెప్పుకోలేకపోయాం. ఇప్పుడు మామూలుగానే పాసురంలో ఇమ్మహైశ్వర్యత్తుకు అడియాన శ్రీయపతిత్వై అరుడిచ్చేగిరారు. ఇంత గొప్ప ఐశ్వర్యం ఈయనకి కలగటానికి కారణం ఏమిటి? శ్రీయపతిత్వం అని చెప్పుకున్నాం కదా. శ్రీయపతి ఎప్పుడయ్యాడండి? ఈవిడను వివాహం చేసుకున్న తర్వాతనే ఈయన శ్రీపతి లక్ష్మీ నాథుడు అయ్యాడు, లక్ష్మికి అధిపతి అయ్యాడు. పూర్వం ఎలా ఉన్నాడండి ఈయన? అదిగో వామనుడిగా ఉన్నాడండి. అదిగో 3 అడుగుల నేల కోసం యాచనకి వెళ్ళాడు కదా. ఆ తర్వాతే పెళ్ళయింది ఈయనకి. వివాహం అయిన తర్వాత లక్ష్మీపతి అయిపోయాడు. ఈ లక్ష్మీపతిత్వం అదిగో మొదటి పాసురంలో చెప్పినటువంటి ఆ ఐశ్వర్యానికి కారణమైనటువంటి శ్రీయపతిత్వాన్ని చెప్తున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో. ఏమిటి మొదటి పాసురంలో ఆయనకు ఉన్నటువంటి ఐశ్వర్యం ఏం చెప్పారు? వీటిరిందు ఏజులగం తనిక్కోల్ సెల్లా అని చెప్పారు కదా. వీటిరిందు ఏజులగం తనిక్కోల్ సెల్వా. అలా ఒక సింహాసనం మీద వేంచేసి ఉండి, ఎలాంటిదండి ఆ సింహాసనం? రత్నమయమైనటువంటి సింహాసనం. ఒక వ్యక్తి కూర్చోవడానికి 3 వ్యక్తులు సరిపడగా ఉండేటువంటి విశాలమైనటువంటి సింహాసనం. అటు ఇటు 2 కోళ్ళు, వాటి మీద 2 చేతులు ఆంచి, 2 చేతుల్లో శంఖ చక్రాలను ధరించి, ఆదిరాజ్య సూచకమైనటువంటి కిరీటాన్ని ధరించి అటు ఇటు ఉండి చామరాలు వీస్తూ ఉండగా అలా వేంచేసి ఉన్నాడే. వీస్తూ ఇరుందు అంటే ప్రత్యేకత తోచేటట్లుగా వేంచేసి ఉన్నాడు అని చెప్పుకున్నాం కదా. వీతిరిందు ఏడులగం తనిక్కోల్సెల్వ. 7 లోకాలని పరిపాలించేటువంటి వాడు ఈయనేనండి అనే ప్రత్యేకత తెలిసేలాగా ఒక సంపద ఐశ్వర్యం కలిగిన వాడు అని ఆడవాళ్ళు పాడారు కదా. ఆ ఐశ్వర్యానికి కారణం ఎవరు? ఇదిగో ఈ లక్ష్మీదేవి. అందుకనే ఆ ఐశ్వర్యానికి కారణమైనటువంటి శ్రీయపతిత్వాన్ని ఈ పాసురంలో చెప్తూ ఉన్నారు. ఆరంభంలోనే ఏం చెప్పారు? రామాయణానికి తిరువాయుముడికి ఉన్నటువంటి తారతమ్యాన్ని చెప్పారు. ఏమిటి? సర్వేశ్వర. అసలు ఏమిటండి ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇప్పుడు ఆడవారు? మనం ఎక్కడో ఉన్న విషయం ఇక్కడ అనుభవిస్తున్నది ఏమిటి, మనం చెప్పుకుంటూ ఉన్నది ఏమిటి? శ్రీయపతిత్వం అన్నారు. వెంటనే సర్వేశ్వరన్ ప్రసాదత్తాలే అవన్ కరుత్తరిందు నడత్తుం బ్రహ్మావిన్ ప్రసాదమడియాగా நாரதாதிகள் முன்னிலையாக ஆயிற்று. ஸ்ரீமத் ராமாயணம் பிரஸ்துதமாயிற்று.
ఈ విషయాన్ని నిన్న కూడా మనం చెప్పుకున్నాం. ఎలాగా సర్వేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఆయన యొక్క కరుత్తు అరిందు నడత్తుం బ్రహ్మావిన్ ప్రసాదమడియాగా చెప్పాడు సర్వేశ్వరుడు. బ్రహ్మగారి మీరు వెళ్ళండి, వెళ్ళి ఆ నారదుడి చేత మీరు ఆ వాల్మీకి మహర్షికి కావలసినటువంటి విషయాలన్నీ తెలియచేయండి, రామాయణాన్ని రాయించండి అని ఆజ్ఞ జారీ చేశాడు. ఏమండి అక్కడ వాల్మీకి మహర్షి రామాయణాన్ని అనుగ్రహించారు అంటే ఎవరి అనుగ్రహంతో అనుగ్రహించారండి? అది సర్వేశ్వరుడు యొక్క అనుగ్రహ కారణంగా. బ్రహ్మగారు కదండి. ఆ బ్రహ్మగారు అయితే ఏమిటండి, రుద్రుడు గారు అయితే ఏమిటండి, నారదుడు అయితే ఏమిటండి, సర్వేశ్వరుడు కూడా వాళ్ళ వలే. కానీ మనకి ఆళ్వాళ్ళు తిరువాయిమొజిని అనుగ్రహించారు కదా, ఇది ఎవరి అనుగ్రహంతో అనుగ్రహించారు వీరు అంటే శ్రీరామాయణத்தில் காட்டு தாம் அருளி செய்த ప్రబంధత్తుకు ఏత్తం అరుళి చేయిరారు. శ్రీమద్ రామాయణం కంటే కూడా ఈ ప్రబంధానికి ఉన్నటువంటి ఏత్తం గొప్పతనాన్ని చెప్తూ ఉన్నారట ఆడవాళ్ళు. ప్రబంధత్తుకు ఏత్తం ఏమిటట ఈ ప్రబంధానికి అనుగ్రహం గొప్పతనము? అక్కడ కేవలం నారాయణుడి యొక్క అనుగ్రహం మాత్రమే. ఇక్కడ లక్ష్మీ విశిష్టుడైనటువంటి నారాయణుడి యొక్క అనుగ్రహంతో వచ్చిందట, అవతరించిందట ఈ ప్రబంధం. ఎలానట? వాళ్ళిద్దరూ కూడా ఈవిడ యొక్క తిరుమేని చూసి ఆయన యొక్క నేత్రాలు ఎర్రబడనివ్వండి, ఆయన యొక్క నేత్రాలలో ఉన్నటువంటి ఆవిడ యొక్క నేత్రాలలో ఉన్నటువంటి నల్లదనాన్ని బట్టి ఈయన యొక్క తిరుమేని నల్లబడనివ్వండి, ఏది ఏమైనా అవ్వనివ్వండి, వీళ్ళిద్దరూ ఆ నేత్రాలలో కరుణ నింపుకొని ఆ శరీరాల్లో నల్లదనాన్ని ఎర్రదనాన్ని నింపుకొని వచ్చింది ఎందుకో తెలుసా? నన్ను అనుగ్రహించడం కోసమే. అలా వాళ్ళిద్దరి యొక్క ఆ ఎర్రదనం కానీ ఆ నల్లదనం కానీ దేనికోసం అనుకుంటున్నాడు? నన్ను అనుగ్రహించడం కోసమే, నా చేత ఈ ప్రబంధం పాడించుకోవటం కోసమే వాళ్ళు వచ్చారు. ఇదిగో నేను ఈ ప్రబంధం పాడటానికి కారణం ఏమిటి? అదిగో బ్రహ్మగారి యొక్క సర్వేశ్వరుడు యొక్క నియమనాన్ని బట్టి బ్రహ్మగారి ఆజ్ఞను అనుసరించి అవతరించినటువంటిది శ్రీమద్ రామాయణం. కానీ సర్వేశ్వరుడు అదిగో పెరిపిరాటి ఇద్దరి యొక్క అనుగ్రహంతో అవతరించినటువంటిది ఈ తిరువాయిమొഴി దివ్య ప్రబంధము అని అక్కడ తిరుమాలాల్ అరుళప్పట్ట శరగోపన్ అని చెప్పినట్లుగా அவர்கள் இருவருடையவும் ప్రసాదమడియాగ ఆయిత్తు ఈ ప్రబంధంగల్ పిరందరు. అదిగో వాళ్ళిద్దరు అలా తమ నేత్రాల్లో కరుణని ఆ వాత్సల్యాన్ని కలిగి ఉన్న కారణం ఏమిటి? నా చేత ఈ ప్రబంధాలు అనుగ్రహించడం కోసం, నా చేత రాయించడం కోసమే అదిగో వాళ్ళ కరుణని కలిగి ఉన్నారు. వాళ్ళిద్దరి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఏర్పడినటువంటి ప్రబంధం ఇదిగో ఇది. అంటే మొదటి గొప్పతనం ఏమిటి? అది బ్రహ్మగారి సర్వేశ్వరుడు యొక్క కేవలం ఒక్కని యొక్క ఆజ్ఞను అనుసరించి అవతరించినటువంటి ప్రబంధం శ్రీమద్ రామాయణం. రామాయణాన్ని తక్కువ చేసి చెప్పడం ఉద్దేశ్యం కాదు, రామాయణం కంటే దీనికి ఉన్నటువంటి ఏత్తని చెప్పడంలో మాత్రమే ఉద్దేశం. రెండవది ఏమిటి? సీతాయాచరితం మహత్ ఎన్గిరదు. సీతాపిరాటి యొక్క చరిత. కృష్ణం రామాయణం కావ్యం సీతాయాచరితం మహత్ పౌలస్య వధమిత్యేవా అని చెప్పినట్టుగా మరి రామాయణానికి 3 తిరునామాలు ఏమిటవి? ఏది? కృష్ణం రామాయణం కావ్యం, రామాయణం అనేటువంటి ఒక కావ్యము అని. రెండవది ఏమిటి? సీతాయా చరితం, సీతాపిరాటి యొక్క చరిత్ర అని. మూడవది పౌలస్య వధం, అంటే రావణ వధ గురించి చెప్పేటువంటిది అని. ఏమిటి దానికి పేరేమిటి? సీతాయా చరితం. అదిగో అక్కడ రామాయణంలో తెలుపబడింది సీతాపిరాటి యొక్క చరిత్రే. ఇక్కడ ఈ తిరువాయిమొഴി ప్రబంధంలో చెప్పబడింది సీతాపిరాటి యొక్క చరిత్రే. కాబట్టి నిన్న మనం ఆళ్వార్ నాయిక అనుకున్నాం, కాదు, సీతాపిరాటి యొక్క చరిత్రే కావటం చేత అదిగో అది ఇది కూడా ఈ విషయంలో సమానం. అయితే ఇంకొక విశేషం ఏమిటో తెలుసా? రామాయణము అంటాము, కానీ ఎప్పుడో కానీ శ్రీరామాయణము అనేటువంటి పదాన్ని పలకమ్మ. కానీ ఇక్కడ తిరువాయిమొഴి, తిరు అని ఎప్పుడు దీనికి ఈ స్త్రీ అనేటువంటి సంపద వీడకుండా ఉండేటువంటి ప్రబంధం ఇది. అది కేవలం రామాయణం అని మాత్రమే పలుకుతాం. రామాయణం సేవిస్తున్నామండి అంటాం కదా, అలాగా. కానీ ఇది అలా కాదండి.
తిరువాయుమొഴి, తిరు అనే పదాన్ని ఎప్పుడూ కలిగి ఉన్నటువంటి ప్రబంధం ఇది. అది మూడవదేమిటి, సీతాయా చరితం మహత్ అనేటువంటిది ఈ రెండుకు ఒక్కు. అది రెండు ప్రబంధాలకి కూడా సమానం కదా అది. అలా తిరుమాల్ అవన్ కవియాదు ఉగత్తేన్ ఎన్నారిరే అవரும், తిరుమాల్ అవన్ కవియాదు ఉగత్తేన్ ఎన్నారిరే అవரும், అవన్ పాడిత్తనియే కేట్పిట్టాను. అంటే ఎవరిని పాడారండి ఈ ప్రబంధంలో అంటే కేవలం రామాయణంలో రాముణ్ణి ఒక్కనే పాడారట. రాముడి చరిత్ర కదా, రాముడి యొక్క వైభవం. అక్కడ నాయకుడు ఎవరయ్యా అంటే రామాయణంలో రాముడు, శ్రీరామచంద్రుడు నాయకుడు. కానీ ఇక్కడ ఎవరయ్యా, నాయకీ నాయకులు ఇద్దరు, పెరుమాళ్ళు పిరాటి ఇద్దరు నాయకీ నాయకులు, ఇద్దరి యొక్క వైభవం పాడబడింది. అక్కడ కేవలం రాముడి యొక్క వైభవం మాత్రమే రాముడి యొక్క వైభవాన్ని తెలియచేయటం కోసమనే ఆవిర్భవించేటువంటి ప్రబంధం అది. కానీ ఇది అలా కాదండి, పెరుమాళ యొక్క పిరాటి యొక్క ఇద్దరి యొక్క వైభవాన్ని అనుభవింప చేయటానికి ఏర్పడినటువంటి ప్రబంధం ఇది అని అవన్ పాడిత్తని ఏ కేట్పిత్తాన్, అది తనికేల్వి అండి, ఇది తుణిక్కేల్వి. ఎలా ఆయన ఒక్కడే కూర్చొని విన్నాడండి శ్రీమద్ రామాయణాన్ని. ఎలా కూర్చొని విన్నాడు, ఆనాడు నిండు సభ ఏర్పాటు చేశాడు, లవకుశులు వచ్చారు, పాడటం ఆరంభించారు. మొదట సింహాసనంలో కూర్చొని ఉన్నాడు, ఆ తర్వాత పక్కన ఎవరైనా ఉండి ఆనందాన్ని అనుభవించే సమయంలో చూసావా ఎంత బాగుంది అని ఒక్కసారి తలకు తిప్పి చూద్దామంటే పక్కన ఎవరు లేరే ఆసనంలో. ఈ ఆనందాన్ని ఎవరితో అయినా పాలు పంచుకోవాలి కదా. ఏం చేశాడు, ఆ పారవస్యంలో తానే సింహాసనం నుండి దిగాడు, ఆ వినేవాళ్ళ గోష్ఠిలో వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చొని తాను కూడా విన్నాడండి. అది తనిక్కేల్వి. కానీ ఇది అలా కాదు, విరాటి మారులతోటి కూర్చొని వేంచేసి ఉండి మరీ విన్నాడు, ఇది తుణిక్కేల్వి అని అవడోడే కూడా కేట్పిత్తు ఆ చేతిలే మంగళాశాసనం పండ పెత్తారివారు. అలా ఆవిడతోటి కూర్చొని విన్నాడు ఆయన. ఆ చేతిలే ఆ చేతికి మంగళాశాసనం పండ పెత్తారు ఇవర్, మంగళాశాసనం చేయడానికి పొందారు వీరు అంటూ ఇంకా ఎలాగా மைய கண்ணாள் மலர் மேல் உறைவாள் உரை మార్బినన్ ఒరే మార్బినాన అవనయ్యాయిట్టు. అదిగో అక్కడేమో పాడింది కేవలం ఆయన ఒక్కడిని మాత్రమే శ్రీమద్ రామాయణంలో, ఇక్కడేమో మయ్యకండాల్ మలర్ మేల్ ఉరైవాళ్ ఉరై మార్బన్, ఆ నల్లటి నేత్రాలు కలిగినటువంటి పద్మవాసిని అయినటువంటి పిరాటి మారుని వక్షస్థలంలో కలిగినటువంటి పెరుమాళ్ళని కదా పాడారు ఇక్కడ ఆళ్వార్లు. అంటే ఇద్దరినీ కలిపి పాడారు అని ఇక్కడ మనకి కవి కేట్పిట్ట ఇక్కడ దీంట్లో హీరరుంబదంలో ఇదిగో దీనికి ఈ విశేషణాలు ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా అక్కడ కనబడుతున్నాయి. అవన్ పాడి ఇత్యాది తిరుమాల్ అవన్ కవియాదు ఒగత్తేన్ ఎన్నత్తై వివరిక్కిరాన్, తిరుమాల్ అవన్ కవియాదు ఒగత్తేన్ అనేదాన్ని மைய கண்டாடித்த இப்பாட்டு குணாலு தாத்பரியம் சொல்லலா இருந்ததே ஆகிலும் கவிக்கு விஷயம் அவளும் அவனுமான சேத்தி ఎన్ను మదువే ఇప్పాట్టుకు ముఖ్యార్థం. అదిగో 4 రకాల తాత్పర్యాలు చెప్పారండి. కానీ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే కవిక్కు విషయం. ఈ తిరువాయుమొഴి ఎవరిని పాడిందండి అంటే అవళం అవనుమాన సేత్తి, ఆవిడ ఆయన ఇద్దరి సేత్తికే ఇప్పాట్టుకు ముఖ్య అర్థం. ఈ పాటకి ముఖ్య అర్థం ఏమిటయ్యా అంటే ఆయన ఆవిడ ఇద్దరిని కలిపి పాడినటువంటిదండి ఈ తిరువాయుమొഴి అనేటువంటిది ముఖ్య అర్థము. ఇదిగో అయితే భయకన్న ఆగా కవిక్కు విషయం రామాయణత్తుకుం ఇదుక్కు ఒక్కు. కవిక్కు విషయం రామాయణత్తుకుం ఇదుక్కు ఒక్కు. ఏమిటి కవిత్వం పాడింది సీతాయా చరితమని, సీతా పిరాటి గురించి అన్నారు కదా. కాబట్టి అక్కడ సీతా చరిత్రే చెప్పబడింది, ఇక్కడ సీతా పిరాటి యొక్క చరిత్రే చెప్పబడింది. కాబట్టి అది సమానం. కవిక్కు హేతు అవడం అవనం ఆగయ్యాலும் பாடின கவி கேட்டது அவனும் அவனும் ஆகையாலும் இரண்டும் இப்பிரபந்தத்துக்கு ஏத்தம் என்னபடி కవికు హేతు అవడం అవనయ్యాగయ్యాలు. ఆడవాళ్ళు ఈ కవిత్వం పాడటానికి ఎవరి యొక్క అనుగ్రహం కారణం? అక్కడైతే బ్రహ్మ ఇది సర్వేశ్వరు యొక్క ప్రసాదం అడియాగా బ్రహ్మగారు వెళ్ళి ఆజ్ఞాపిస్తే పాడారు వాల్మీకి మహర్షి.
అక్కడ కేవలం సర్వేశ్వరుడు యొక్క ప్రసాదం నియమనాన్ని బట్టి. కానీ ఇక్కడ అలా కాదే. కవిక్కు హేతెవరు? అవడం అవను ఆఘయ్యాలు. ఆయన ఆవిడ ఇద్దరి యొక్క కటాక్షం. వాళ్ళిద్దరు అలాంటి నేత్రాలు తిరుమేని కలిగి ఉన్నదే ఆళ్వాళ్ళని కటాక్షించడం కోసం కదా. అలా వాళ్ళిద్దరి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షంతో పాడారు ఇక్కడ. ఇది ఒక్క గొప్పతనం. శ్రీమద్ రామాయణం కంటే దీనికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, అందులో చెప్పబడినటువంటి విషయం సీతాయాశ్చరితం మహత్ అనేటువంటిది ఈ తిరువాయిమొழிకి కానీ శ్రీమద్ రామాయణానికి సమానమేనండి. కానీ దానికంటే ఈ తిరువాయిమొழிకి ఉన్నటువంటి ఏత్తం ఏమిటంటే, అవను ఆగయ్యాలం. కవిక్కు హేతు, కవిత్వం పాడటానికి కారణం వాళ్ళిద్దరి యొక్క అనుగ్రహం ఒకటి. పాడిన కవికేట్టదు అవడం ఆగయ్యాలం. పాడారు ఆళ్వారు, మరి ఎవరు విన్నారండి? అక్కడ శ్రీమద్ రామాయణాన్ని నవకుశలు పాడితే ఆయన ఒక్కడే కూర్చొని విన్నాడండి. కానీ ఇక్కడ అలా కాదు. అవడం ఆగయ్యాలం. ఆయన ఆవిడ ఇద్దరు కావటం చేత ఈ రెండు కూడా పాడటానికి కారణమైనటువంటి వాళ్ళు శ్రీశ్రీయప్పతులు, పాడితే విన్నటువంటి వాళ్ళు శ్రీశ్రీయప్పతులు. అది శ్రీమద్ రామాయణం కంటే కూడా దీనికి ఉన్నటువంటి గొప్పతనము అని. అదిగో ఆగా శ్రీరామాయణத்தில் వ్యావృత్తి ఈ రెండు ఆకారత్తాలే. రామాయణం కంటే ప్రత్యేకత రెండు విధాలుగా. ఎందుకు చెప్పుకున్నాం కదా, ఇప్పుడు చెప్పిన విషయమే మళ్ళా. ఎందుకు ఏమిటి? ఒకటి అంటే వారిద్దరి యొక్క కటాక్షాన్ని పొందినటువంటి ఆళ్వారు పాడారు, వారి యొక్క అనుగ్రహంతో పాడారు. అది ఒక గొప్పతనము. పాడితే ఇద్దరు కూర్చొని విన్నారు. అది ఓరు ఆకారత్తాలే సామ్యం. సీతాయాశ్చరితం మహత్ అనేటువంటి దాంట్లో అది సామ్యం. ఆగా ఇప్పాటిలే மைய கண்டால் எண்ணு தொடங்கி ஸ்ரீயப்பதித்வத்தை అరుళిచ్చేదదుక్కు 4 ప్రయోజనం. అదో మయ్య కండాలని ఆరంభించి శ్రీయప్పతిత్వాన్ని అసలు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారండి ఆళ్వాళ్ళు? ఈ శ్రీయప్పతిత్వంతో ఇప్పుడు మనకేమిటి అవసరము అంటే 4 ప్రయోజనాలు చెప్తున్నారు. ఏమిటట అవి? అదావదు, ఇదంతా అరుంబదంలోనే ఉన్నదండి. కీజిల్ పాటిల్ సొన్న ఐశ్వర్య హేతుత్వేన వాదల్. ఒకటి వీతిరిందు ఏడులగం తనికోల్ సెల్లా అని చెప్పబడినటువంటి కిందటి పాత్రలో చెప్పిన ఐశ్వర్యానికి కారణము ఈ శ్రీయప్పతిత్వమేనండి. తమ్ముడయ కవిక్కుహేతుత్వేన వాదిల్. ఈ కవిత్వానికి కవిక్కుహేతు ఏమిటి? కారణం ఏమిటి? వాళ్ళిద్దరి యొక్క అనుగ్రహము కావటం ఒకటి. కవిక్కు విషయత్వేన వాదిల్. కవిత్వం పాడింది కూడా ఎవరి విషయంలో? వాళ్ళిద్దరి విషయంలో కావటం ఒకటి. కవిక్కు శ్రోతృత్వేన వాదల్ ఎన్నదాయిత్తు. కవిక్కు శ్రోతృత్వేన, ఈ కవిత్వాన్ని విన్నది కూడా ఇద్దరు కూర్చోనండి అని. ఎలాగా? 4 కారణాలతోటి ఇక్కడ శ్రీయప్పతిత్వాన్ని చెప్తున్నారు ఈ పాసురంలో. మయ్యకండాలు అనేటువంటి ఈ పాసురంలోని ఐశ్వర్య హేతుత్వేన ఆదల్, కవిక్కు హేతుత్వే తమ్ముడే కవిక్కు హేతుత్వేన వాదల్, కవిక్కు విషయత్వేన వాదల్, కవిక్కు శ్రోతృత్వేన వాదల్ ఎన్నదాయిత్తు. ఇక్కడ చెప్తారు కదా ఈ మాటని అందించేటువంటి వేలకుడి కృష్ణస్వామి వారు దివ్య ప్రబంధాలు సేవించేది ఎందుకయ్యా అంటే ఇలాంటి అర్థాలు వినటం కోసమేనట. ఏదో పైన మాటలు చెప్పుకుంటూ ఆ కాలక్షేపాన్ని ఎప్పుడైనా వినొచ్చు. కానీ మన పూర్వాచార్యులు అందించేటువంటి ఇలాంటి శ్రీ సూక్తులు వినటం కోసమే మనకి కాలక్షేపాలండి. ఇదేదో మీరు అనుగ్రహించారండి నేను వింటున్నాము అని ఆ వైభవం నాకు అంటకట్టక్కర్లేదు. నేను అనుభవించినా, మీరు అనుభవించినా, ఎవరు అనుభవించినా ఇలాంటి ఇదిగో 4 శ్రీయప్పతిత్వాన్ని ఇక్కడ చెప్పడానికి కారణం ఏమిటి అంటే 4 కారణాలు చూపించారు కదా మన పూర్వాచార్యులు. ఇలాంటి శ్రీ సూక్తుల కోసమే మనకి కాలక్షేపము అని. ఏమిటా 4? ఐశ్వర్య హేతుత్వేన ఆదల్, తమ్ముడే కవిక్కు హేతుత్వేన వాదల్, కవిక్కు విషయత్వేన వాదల్, కవిక్కు శ్రోతృత్వేన వాదల్ ఎన్నదాయిత్తు. అది మయ్య కండాళ్ అసితేక్షణ ఎన్నక్కడవదిరే. ఇప్పుడు మళ్ళా మూలంలోకి వచ్చామండి. అసితేక్షణ ఎన్నక్కడవదిరే பெரிய பிராட்டியார் திருக்கண்களாலே ஒரு கால் கடாட்சித்தால் ஒரு பாட்டம்மதை விசுந்தா போலே సర్వేశ్వరన్ మేని కుడిరుంబడి ఆయిత్తు ఇరుప్పదు. ఒక్కసారి అసితేక్షణ అని చెప్పబడేటువంటి ఆవిడ యొక్క
నేత్రాల యొక్క కటాక్షం ఈయన మీద పడితే ஒரு பாட்டு மழை விழுந்தா போலே సర్వేశ్వరం తిరుమేని కుడిరుంబడి ఆయిత్తు ఇరుప్పదు. సర్వేశ్వరు యొక్క తిరుమేని చల్లగా అయిపోతుందట. ఎలా అయిపోతుంది? ఎప్పుడైనా నేలకి తగినటువంటి నీళ్లు పెట్టగానే ఆ నేలలో మొక్కలు చక్కగా పసపసపస పుట్టి పెరిగి పచ్చగా అయిపోయినట్టు ఆ ప్రాంతం అంతా ఈవిడ యొక్క చల్లని కటాక్షం ఆయన మీద పడగానే ஒரு பாட்டு மழை விழுந்தா போலே సర్వేశ్వరం తిరుమేని కులిరుంబడి ఆయిత్తు ఇరుప్పదు. ఆ సర్వేశ్వరు యొక్క తిరుమేని పచ్చగా అయిపోతుందట, చల్లగా అయిపోతుంది. మజైకణ్ మడంద ఇరే, మజైకణ్ ఇది అనుగ్రహాన్ని వర్షింపచేసేటువంటి నేత్రాలు కలిగినటువంటి స్త్రీ కదా ఆవిడ. ఎవరి కటాక్షం ఇల్లామయ్యిరే అల్లాదార్ విరూపాక్షర్ ఆగిరదు. ఈవిడ కటాక్షం లేకపోతేనే అల్లాదార్ విరూపాక్షర్ ఆగిరదు, విరూపాక్షులు అయిపోతారట. విరూపాక్షులు అంటే ఇది వికృతమైన నేత్రాలు, 3 నేత్రాలు కలిగినటువంటి వాళ్ళుగా అయిపోతారు అని అదే పరమశివుడు గారిని చెప్తూ, ఎలానట ఎవరి కటాక్షం ఇల్లామయ్యాలే అల్లాదార్ విరూపాక్షరాగిరదు. ఈవిడ యొక్క కటాక్షం ఉంటే ఆయన పరమేష్టి అయ్యాట ఈవిడ యొక్క కటాక్షం వల్ల. ఎవరండి ఆయన? రమాపతి. ఆవిడ యొక్క కటాక్షం ఉన్నది కనుక ఆయన రమాపతి అయ్యాడండి. ఆవిడ కటాక్షం లేనటువంటి వాళ్ళు అపరమాపతి అవుతారట. అంటే అపరమన్ అయిపోతారు ఆవిడ యొక్క కటాక్షం లేకపోతే. ఆవిడ యొక్క కటాక్షం ఉంటే పరమన్ గొప్పవాళ్ళు అయిపోతారు అని చెప్పినట్టుగా అదే కదా మనకి పరాశర భట్ల వారు కూడా నమ శ్రీరంగనాయకై యద్భూ విద్భ్రమ భేదత ఈశేషితవ్య వైషమ్య నిమ్నోన్నతం ఇదం జగత్తు అని నమ శ్రీరంగనాయకే, అమ్మా శ్రీరంగనాథ్యారే నీకు నమస్కారం. ఎందుకని? యద్భూ విద్భ్రమ భేదత ఈశితవ్య వైషమ్య నిమ్నోన్నతం ఇదం జగత్తు. ఈ లోకంలో ఒక వ్యక్తి గొప్పగా ఒక వ్యక్తి తక్కువగా ఉండటానికి ఆ కారణం పరమాత్మ ఆ విధమైన సృష్టి చేయడానికి కారణం ఏమిటి? నీ యొక్క కటాక్ష ప్రభావమేనమ్మా. అదంతా కూడా ఎంత తారతమ్యం ఉంటుందో తెలుసా నీ యొక్క కటాక్షానికి. ఒరువన్ అజగియ మనవాళ పెరుమాళ ఇరుక్కిరదం, ఒరువన్ పిచ్చుకనా ఇరుక్కిరదం. ఇప్పటి వరకు మనం కూడా ఈ పదానికి లోకంలో ఒక వ్యక్తి బాగా గొప్ప సంపన్నుడు అవ్వటానికి, ఒక వ్యక్తి గొప్ప దరిద్రుడు అవ్వటానికి కారణమని లోకంలో ఉన్నటువంటి వాళ్ళని ఒకళ్ళతో ఒకళ్ళకి సామ్యాన్ని చెప్పుకున్నామండి. కానీ వ్యాఖ్యాతల యొక్క ఈడుపాడు ఎలా ఉన్నది అంటే, ఒక వ్యక్తి అసగే మనవాళ్ళన అవ్వాలన్నా ఆవిడ కటాక్షమే. ఒరువన్ బిచ్చుకనా ఇరుక్కిరదు, ఇదిగో మన వలె బిచ్చుకుల వలె అవ్వటానికి కూడా ఆవిడ కటాక్షమే అని. ఆవిడ యొక్క కటాక్ష వైభవం ఎలాంటిదంటే అసగే మనవాళ్ళనే అయిపోతారు ఆవిడ యొక్క కటాక్షం పడితే అని. అలా మలర్మేల్ ఉరైవాడు, ఇది ఆవిడ యొక్క కటాక్ష వైభవం అండి. ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నదో తెలుసా? పుట్టింటి వైభవాన్ని చెప్తున్నారు ఇక్కడ. మలర్మేల్ ఉరైవాడని. செவ்வித்தாமரை பூவில் పరిమళం ఉపాదానமாக பிறந்தவள். செவ்வித்தாమரை పూవిల్ పరిమళం ఉపాదానமாக பிறந்தவள். ఇది ప్రకాశించేటువంటి తామర పుష్పమునందు పరిమళాన్ని ఈవిడ ఉపాదానం. ఏమండి, మన యొక్క శరీరం తయారవ్వాలనుకోండి, పంచభూతాలతోటి తయారైనటువంటిది మన శరీరం. అలానే పెరిగి పిరాట్ యొక్క తిరుమేని ఏర్పడటానికి కారణం ఏమిటో తెలుసా? ఆ మంచి ప్రకాశించేటువంటి తామర పువ్వులో ఉన్నటువంటి పరిమళాన్ని మొత్తం ఒక దగ్గరికి చేరిస్తే ఒక ఆకృతి పెరిగి పిరాట్ లాగా అయిపోయిందండి. అమ్మో, పెరిగి పిరాట్ ఎంత సుకుమారురాలు! పెరిగి పిరాటి యొక్క సౌకుమార్యం చెప్పాలి అంటే ఎలానట? ఇక్కడ ఒక సందేహం నిన్న చెప్పుకున్నాం మనది. ఎలా? ఆవిడ పువ్వులో పుట్టింది, పువ్వులో కూర్చుంటుంది అన్నారు కదా. పువ్వు అంటే చాలా సుకుమారంగా ఉంటుంది కదండి. మరి పెరిగి పిరాటి ఏం చేసి ఉంటే ఆ పువ్వు సహించగలదా అంటేనట, ఈవిడ సౌకుమార్యం ఎలాంటిది అంటే ఆ పువ్వు యొక్క స్పర్శ తగిలితే ఈవిడ సహించగలదా? పువ్వు యొక్క మొరటు ఆ రేఖలు తగిలితే ఈవిడ సహించగలదా అనేటువంటి సుకుమారురాలట ఈవిడ. ఎలా? మొరటి పుష్పం అయితే కనుక అమ్మో అంత మొరటి పుష్పంలో కూర్చోవాలా,
కూర్చుంటే మా అమ్మ తిరుమేని ఏమైపోతుందో అనేటువంటి సుకుమారురాలు మా అమ్మ అని చెప్పినట్లు పూవిలు అదే చెవ్వి తామరై పూవిల్ పరిమళము ఉపాదానமாக పిరందవల్. అదిగో అలాంటి ఆ పరిమళాన్ని తన యొక్క తిరుమేనికి ఉపాదానంగా కలిగినటువంటి ఆవిడ అవయవ శోభై అదు సౌకుమార్యం ఇది. అవయవ శోభ ఏమిటి? మయ్యార్ కరుంకణ్ణి. అదిగో మయ్య కన్నాలు అనేటువంటిది అవయవ శోభ, ఆవిడ నేత్ర సౌందర్యం. ఇది పుష్పములో ఉన్న పరిమళాన్ని ఉపాదానంగా కలిగినటువంటి తిరుమేని అని చెప్పడం వల్ల సౌకుమార్యం అండి అని ఉరై మార్బినన్. అలాంటి ఆవిడని వక్షస్థలంలో కలిగినటువంటి వాడు ఈయన. ఇది పద్మవాసిని, పద్మముని పుట్టింటిగా కలిగినటువంటి ఆవిడ. ఆ పద్మము యొక్క పరిమళమే ఒక ఆకృతి తాల్చినట్లుగా ఉన్నటువంటి ఆవిడని ఎక్కడ చేర్చుకున్నాడు ఈయన? ఊరై మార్బినన్ వక్షస్థలంలో చేర్చుకున్నాడు. ఎలా అన్నాడు? పూవిలుం కూసి అడి ఇడుమవల్ పొరిందు వర్తిక్కుం మార్వు పడైత్తవన్. పూవిలుం కూసి, ఆవిడ పుష్పంలో కూర్చోడానికి అయ్యో ఎలా అంటే ఆ పుష్పం యొక్క స్పర్శ తగిలితేనే వాడిపోతుందేమో అన్నట్లుగా ఉండేటువంటి తిరుమేని కదా ఈవిడది. సుకుమారి కదా. పూవిలు పువ్వు కంటే కూడా కూసి అడియుడు మవల్ పొరుంది వర్తిక్కం మార్వు పడైత్తవన్. పువ్వు కంటే కూడా భయపడిపోతూ అడుగు పెడుతుందట అందులో. ఎందుకు? ఒక విషయం ఏమిటి? పుష్పాన్ని సుకుమారమైనదిగా చేసి ఈయన యొక్క వక్షస్థలాన్ని కఠినమైనదిగా చేస్తే, అమ్మో అంత సుకుమారమైనటువంటి పుష్పంలో అవతరించినటువంటి ఈవిడ ఈ కఠినమైన వక్షస్థలంలో ఉండగలుగుతుందా అని భయపడుతూ ప్రవేశించిందని ఒక అర్థం చెప్పుకుంటూ, అయితే ఆయన ఈవిడ కంటే సుకుమారుడు కనుక ఆవిడ పువ్వులోనే పువ్వు నలిగిపోతుందేమో అన్నట్లుగా ఈవిడ సౌకుమార్యంతో ఆ పుష్పం మీద కూర్చునేటువంటి ఆవిడ పువ్వు కంటే సుకుమారమైనటువంటి వక్షస్థలం కలిగిన వాడు. అందుకని పువ్వులో కంటే కూడా భయపడుతూ అమ్మో ఇంత సుకుమారమైన వక్షస్థలం కలిగిన వాడే ఈ వక్షస్థలంలో నేను అడుగు పెడితే ఆయన యొక్క వక్షస్థలం ఆ సుకుమారమైన వక్షస్థలానికి ఏమైపోతుందో వక్షస్థలం అని పూవిలుం పూసి అడియుడుమవள். పువ్వు కంటే కూడా భయపడుతూ అడుగు పెడుతుందట ఈవిడ. అలాంటి ఆవిడ అవల్ పొరుంది వర్తి కుమ్మారు పడైత్తవన్. ఆవిడ పొరుంది అమరి ఉండి వేంచేసి ఉండేటువంటి మారువు వక్షస్థలాన్ని కలిగినటువంటి వాడు నారాయణుడు, శ్రీమన్నారాయణుడు. అయితే శ్రీ జనకరాజన్ తిరుమగల్ పెరుమాళై కైపిడిత్త పిన్బు శ్రీ மிதிலையே நினையாதா போலே இவளும் இவன் மார்பில் சுவடு அறிந்த பின்பு தாவரையை நினையாத படி. అదిగో జనకరాజన్ తిరుమగల్ సీతాపిరాట్టి రామచంద్రుడి యొక్క కైపిడిత్తు ఆ చేతిని పట్టుకొని మిథిలా నగరాన్ని విడిచిపెట్టి అయోధ్యకు వచ్చిన తర్వాత ఎప్పుడూ మిథిలా పట్టణాన్నే తలుచుకున్నదే లేదట సీతాపిరాట్టి. అలానే ఈవిడ కూడా ఇవళం ఇవన్మార్ విల్సువడ్ అరింద పిన్బు తామర నినయ్యాదపడి ఈవిడ కూడా ఆయన యొక్క వక్షస్థలాన్ని ఆవిడ పుట్టిళ్ళైనటువంటి పుష్పాన్ని విడిచిపెట్టి ఆయన వక్షస్థలంలో అమరి ఉన్న తర్వాత పుట్టిళ్ళైనటువంటి పుష్పాన్నే తలుచుకోలేదట ఈవిడ కూడా. ఎందుకండి ఆవిడ ఒక్క క్షణం కూడా ఏ దసరా పండుగో ఏ సంక్రాంతి పండుగో వస్తే 4 రోజులు పుట్టింటికి వెళ్ళొద్దు. వివాహం అయ్యాక చాలా కాలం అయితే పుట్టింటికి వెళ్ళటానికి అయ్యో ఇప్పుడు వెళ్ళి ఉండాలా అనిపిస్తుంది, కానీ వివాహమైన కొత్తల్లో అయినా కనీసం పుట్టింటికి వెళ్ళాలి అనిపిస్తుంది కదా. మరి అలా అయినా 4 రోజులు వెళ్ళి ఉండాలి కదా ఈవిడ. అలా కూడా ఏనాడు ఈవిడ ఆ పుష్పాన్ని విడిచి వచ్చిందట, తన పుట్టిల్లైనటువంటి పుష్పాన్ని వచ్చి ఆయన వక్షస్థలంలో కూర్చున్న తర్వాత ఇంకా విడిచిపెట్టిందే లేదట. ఎందుకు విడిచిపెట్టదట ఆవిడ? మన కోసమనే. ఒక్క క్షణం కనుక ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎవరిని ఎలా శిక్షిస్తాడో తెలియదు కనుక ఆవిడకి ఆ భయంతో ఆశ్రయించినటువంటి బిడ్డల్ని కటాక్షించాలి అని ఒక్క క్షణం కూడా ఆయన్ని విడిచిపెట్టి ఉండదట. ఎలా ఉంటుందో తెలుసా? ఆ దివ్య దేశాల్లో పెరుమాళ్ళు పిరాటి ఇద్దరు వేయించేసి ఉంటారు కదా. ఏముంది, కొన్ని దివ్య దేశాల్లో ఏమిటి, కొన్ని కోవెళ్లలో ఏమిటి,
తలుపు తీసేదే ఎప్పుడో ఒకసారి, ఆరగింపు జరిగేదే ఎప్పుడో ఒకసారి, వారికి అవకాశం ఉన్నప్పుడు వీరి అదృష్టాన్ని బట్టి అలాంటి ఆరాధనలు ఆరగింపులు జరుగుతూ ఉంటాయి కదా. ఏమిటండి ఈ కోవిలేమిటి, ఈ గొడవ ఏమిటి, మనం ఎక్కడో శ్రీవైకుంఠంలో ఉండేవాళ్ళం, హాయిగా మనం శ్రీవైకుంఠానికి వెళ్ళిపోదాము, ఏమిటి అర్చక స్వామికి ఎప్పుడో తలంపు వచ్చినప్పుడు మనకి ఆరగింపు, ఇలా ఎందుకండి మనకి అవస్థ, వెళ్ళిపోదామని వెళ్ళిపోతుందా? ఆయన వక్షస్థలాన్ని విడిచిపెట్టి నా పుట్టింటికి వెళ్తానో లేదా పరమపదానికి వెళ్ళిపోదాము అని వెళ్ళిపోతుందా? వెళ్ళదట. అర్చక స్వామి అనుగ్రహం కలిగితే, ఎప్పుడు కలిగితే అప్పుడే వాళ్ళకి తోచిన రీతిగా అర్చన చేసినప్పటికీ కూడా ఒక్క క్షణం కూడా ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళదు. ఎలాంటి పిరాటిమార్లు, సుకుమార గాత్రురాలైనటువంటి పిరాటిమార్లు ఒక్క క్షణం కూడా విడిచి ఆయన ఉండకపోవడానికి కారణం ఏమిటి? మనలాంటి వాళ్ళ కోసం. ఎలా మనలాంటి వాళ్ళని ఒక్క క్షణం విడిచిపెడితేనట ఏమవుతుంది? ఆయన యొక్క ఆగ్రహం కనుక మన మీద కలిగితే 1,108 జన్మలు వస్తాయట. ఏమంటే ఇవన్నీ మనుష్య జన్మలే వస్తాయి కదా, పర్వాలేదు కదా అని అనుకోవడానికి లేదు. మనుష్యులుగా రావచ్చు, అది స్థావరాలుగా రావచ్చు, జంగమాలుగా రావచ్చు, మనుష్యులుగా రావచ్చు, ఎలా అయినా రావచ్చు, ఏ జన్మలైనా రావచ్చు. 1,108 జన్మలు. అన్ని జన్మలు వీడు మళ్ళా వెనకబడిపోతాడే, మన బిడ్డే కదా వీడు అని ఒక్క క్షణం కూడా ఆవిడ ఆయన్ని విడిచిపెట్టి ఉండదట. ఎందుకు? మన కోసమనే. ఒక్కొక్క దివ్యదేశంలో ఏమిటి, ఒక్కొక్క తిరుమాళిగలో ఏమిటి వాళ్ళు వేంచేసి ఉంటారు. ఎవరి కోసం? మనల్ని రక్షించటం కోసమే ఆవిడ ఉంటుంది, మనల్ని అనుగ్రహించడం కోసమే ఆవిడ ఉంటుంది. కానీ ఆ విషయాన్ని గమనించక మనం ఏదేదో చేస్తూ ఉంటాం. కానీ ఆ విషయాన్ని తెలిస్తే ఒక్క క్షణమైన వాళ్ళని మనం విడిచిపెట్టి ఉండగలమా అంటూ అలా ఆవిడ మిథిలా నగరాన్ని విడిచిపెట్టి రామచంద్రుడి యొక్క కైపిడిత్త అనంతరం అయోధ్య పట్టణానికి వచ్చినటువంటి సీతాపిరాటి ఒకసారి కూడా మిథిలా నగరాన్ని ఎలా భావించలేదో, అలాగే పెరియ పిరాటి కూడా పద్మాన్ని విడిచిపెట్టి వచ్చిన తర్వాత, ఈయన వక్షస్థలంలో చేరిన తర్వాత ఇంకసలు దాన్ని భావించలేదట. తన పుట్టిల్లు అయినటువంటి పద్మాన్ని ఎప్పుడైతే సీతాపిరాటి మిథిలా నగరాన్ని భావిస్తుందో అప్పుడు ఈవిడ కూడా భావిస్తుంది. ఆవిడ మిథిలా నగరాన్ని తలుచుకునేది లేదు, ఈవిడ వక్షస్థలాన్ని విడిచిపెట్టి ఆ పద్మాన్ని తలుచుకునే లేదు. చెప్పుకున్నాం కదా, శ్రీ మిథిలయ్యోడు అన్నారు. ఆ శ్రీ జనకరాజన్ తిరుమగల్ శ్రీ మిథిలయ్యే నినయ్యాదా పోలే, మిథిలా నగరాన్ని భావించినట్లుగా శ్రీ మిథిలయ్యని. ఎందుకండి శ్రీ అనేటువంటి ఒక విశేషణాన్ని వేశారు? స్త్రీ అంటే సంపద కదా. సీతాపిరాటి ఎప్పుడైతే రామచంద్రుడు యొక్క చేపట్టుకొని అయోధ్యకు వెళ్ళిపోయిందో ఆ సంపద వెళ్ళిపోయినట్లే కదండి అయోధ్యకి. అంటే అలాంటి సంపత్ స్వరూపిణి అయినటువంటి సీతాపిరాటికి అదిగో పుట్టిళ్ళు కనుక దానికి విశేషణం శ్రీ మిథిలయ్య అని చెప్తూ, ఎలాగనట ఇవన్ మార్విల్స్ విడిచిపెట్ట తామరైన మార్విల్ సువడ్ అరింద పిన్పు తామరై నెనయాదపడి అని నోపజనం స్మరన్ ఇదం శరీరం. నోపజనం ఏమిటి? ఇక్కడి నుంచి ఈ దేహాన్ని విడిచిపెట్టి శ్రీవైకుంఠాన్ని వెళ్ళినటువంటి ముక్త పురుషులైనటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళాక పరమపదానికి వెళ్ళిన తర్వాత ఈ లోకంలో ఉన్న ఈ దేహ సంబంధం కలిగినటువంటి వాళ్ళని, ఈ బంధువులని అందరినీ భావిస్తారా? ఒక్కళ్ళు కూడా ఎవరిని భావించరు. ఆ ముక్త పురుషుడైనటువంటి వాడు శ్రీవైకుంఠంలో ఉండి ఈ లోకంలో ఉన్నటువంటి తన దేహ బంధువులని, ఆత్మ బంధువులని లేదా స్నేహితులని ఎప్పుడైనా భావిస్తే కదా ఈవిడ కూడా తాను వక్షస్థలంలో ఉన్నటువంటి ఈ పిరాటిమార్లు కూడా తన పుట్టిళ్ళు అయినటువంటి ఆ తామర పుష్పాన్ని భావించేది. ఎలాగైతే సీతాపిరాటి మిథిలా నగరాన్ని భావించలేదో అదే రీతిగా ఆవిడ భావిస్తే ఈవిడ భావిస్తుంది, ఏమిటి నా పుట్టిళ్ళు పుష్పం కదా అని. అలానే ఎలాగైతే ఒక ముక్త పురుషుడు ఈ దేహాన్ని విడిచిపెట్టి పరమపదాన్ని చేరిన తర్వాత వాళ్ళ యొక్క అలానే ఒక ముక్త పురుషుడు తాను విడిచిపెట్టి వెళ్ళినటువంటి ఈ లోకంలో ఉన్న సంబంధీకులను భావించడం అలా ఈవిడ భావించదండి అంటూ ఎన్ను ముక్తర్ సంసార యాత్రయ్యై మర్యాద పోలేవల్
పూవైస్మర్యాదపడి అలాగా ముక్త పురుష సంసార యాత్రని స్మరించుకోనట్లుగానే ఈవిడ కూడా పూవైస్మర్యాదపడి ఆ పుష్పాన్ని తన పుట్టిండైనటువంటి పుష్పాన్ని స్మరించరు. అంటే చెయ్యకోల తడంకండన్, చెయ్యకోల తడంకండన్, చెయ్య ఎర్రనైనటువంటి కోల అందమైనటువంటి తటం విశాలమైనటువంటి కండం నేత్రాలు కలిగినటువంటి వాడు. ఎలా ఉంటాయట ఆయన యొక్క నేత్రాలు? ஒரு சாயையிலே மேகம் வருஷியா நின்னால் அவ்விடம் குளிரிந்திருக்குமா போலே இவள் திருக்கண்ணிலே அவள் திருமேனி அவன் திருமேனியில் நிறம் ஊறி ఇవల్ మయ్య కండాళా ఇరుక్కుం. అదిగో ఒక ఛాయలో ఒక ప్రదేశంలో మేఘం వర్షించిందనుకోండి, ఆ మేఘం వర్షిస్తే ఆ ప్రాంతం మొత్తం ఇదిగో చల్లబడిపోతుంది, మెత్తబడిపోతుంది కదా. కులిరిందిరుక్కుమా పోలే ఇవల్ తిరుక్కన్నిలే, ఈవిడ యొక్క నేత్రాల్లో అవన్ తిరుమేనియల్ నిరం ఊరి, ఆయన తిరుమేనిలో ఉన్నటువంటి ఆ నిరం కాంతి ఊరి ఇవళ మయ్య కన్నాళా ఇరుక్కుం, ఈవిడ నేత్రాలకు ఆ నల్లదనం రావడానికి కారణం ఏమిటి? ఒక ప్రదేశంలో మేఘం వర్షిస్తే ఆ ప్రాంతం మొత్తం నీటితోటి ఊరి మెత్తబడిపోయినట్టుగా, అదే నీటితో తడిచిపోయి ఉన్నట్లుగా ఈవిడ కూడా తిరుక్కన్నిలే అవన్ తిరుమేనియల్ నిరం ఊరి, ఈవిడ యొక్క నేత్రాల యొక్క ఆ కటాక్షం ఆయన యొక్క తిరుమేని మీద పడగానే ఆ తిరుమేనిలో ఉన్నటువంటి వర్ణం మొత్తం ఊరి ఈ తడితోటి ఈవిడ నేత్రాలు నల్లగా అయిపోయి అతితేక్షణ అయింది. మైప్పడి మేనీరే, ఎందుకండి నల్లగా అయ్యాయి? మైప్పడి మేనీరే, ఆయనది నల్లడి తిరుమేని కదా, అందుచేత. అత్తై ఒరుపడి ఏ పాత్తు కొండి రుక్కుమిరే ఇవల్, అత్తై మైప్పడి మేనీరే, నల్లడి తిరుమేని కదా, ఎప్పుడు ఒకే రీతిగా ఆ తిరుమేని అలాగే చూస్తూ ఉంటుంది కనుక ఈవిడ యొక్క నేత్రాలు అలా నల్లగా అయిపోయాయి. ఈవిడ చూసి 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 ఈవిడ యొక్క నేత్రాల యొక్క కటాక్షం అనే చల్లదనం ఆ శరీరం మీద పడి ఆ శరీరంలో ఉన్నటువంటి కాంతి ఊరి 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 ఈవిడ నేత్రాలకే వచ్చి చేరిందండి. అవళై ఒరుపడియే కటాక్షిత్తు కొండిరుక్కయ్యాలే அவள் திருமேனியில் சிவப்பு ఊరి ఇవన్ పుండరీకాక్షనాయిరుక్కుం. అదే రీతిగా ఈవిడెప్పుడు మైప్పడి మేనీరే అన్నట్లు ఆ నల్లడి శరీరం కలిగినటువంటి ఆయన్నే చూస్తూ ఉంటుంది కనుక ఆవిడ నేత్రాలు ఎర్రబడ్డాయండి. అదే రీతిగా ఈయన కూడా ఆవిడని ఒరుపడియే కటాక్షిత్తు కొండిరుక్కయ్యాలి, ఒకే రీతిగా ఆవిడని చూస్తూ ఉండటం చేత అవళ తిరుమేనియల్ శివప్పు ఊరి, ఆవిడ యొక్క తిరుమేనిలో ఉన్నటువంటి ఎర్రదనం ఊరి ఇవన్ పుండరీకాక్షనాయిరుక్కుం, ఈయన పుండరీకాక్షుడయ్యాడండి. చెయ్యాల్ తిరుమార్బినిల్ సేర్ తిరుమాలిరే, చెయ్యాల్ అంటే శివందిరుక్కుం అవள், అంటే ఈవిడ ఎలా అంటే ఆయన మైప్పడి మేని, ఈవిడ చెయ్యాల్ ఎర్రటి తిరుమేని కలిగినటువంటి ఆవిడ కనుక చెయ్యాల్ తిరుమార్బినిల్ సేర్ తిరుమాలిరే, చెయ్యాల్ అంటే ఎర్రటి తిరుమేని కలిగినటువంటి ఈమె సేర్ తిరుమాలిరే అంటే ఇక్కడ ఏం ఇది కూడా దీంట్లోనే ఈ భగవద్ విషయంలోనే 9లో 4లో 1వ పాసురంలో ఆవిడ యొక్క తిరుమేని కాంతిని చూడటం వల్ల ఈయన నేత్రాలు ఎర్రబడ్డాయి అని అక్కడ సాయించినట్లు అక్కడ తిరుమేనిని చూడగా 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 అని చెప్పారు. ఇక్కడ అదే రీతిగా ఇక్కడ ఆవిడ యొక్క నేత్రాలతోటి చూడగా 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 ఈయన తిరుమేని ఎర్రబడింది అని చెప్పినట్లుగా, అంటే అక్కడేమో తిరుమేని యొక్క కాంతితోటి ఎర్రటి తిరుమేని కలిగినటువంటి పిరాటిమారులు అని చెప్పారు. ఇక్కడేమో ఎర్రటి నేత్రాలు కలిగినటువంటి పెరుమాళ్ళు చూడటం వల్ల ఎర్రబడినటువంటి తిరుమేని అని ఇక్కడ చెప్తున్నారు. అక్కడ తిరుమేనిని వర్ణించారు, ఇక్కడేమో నేత్రాలను వర్ణిస్తున్నారు అని. చెయ్యాల్ తిరుమార్బినిల్ సేర్ తిరుమాలిరే, ఎర్రటి తిరుమేని కలిగినటువంటి ఆ లక్ష్మీదేవి వేయించేసి ఉండేటువంటి వక్షస్థలంలో చేరి ఉన్నటువంటి తిరుమాల్ కదా ఆయన అని. ఇరువరు కన్నిలు కాణలా, వీళ్ళిద్దరి యొక్క ప్రకారం వాళ్ళిద్దరి యొక్క నేత్రాలు చూస్తే తెలిసిపోతుందండి. ఆవిడ ఎర్రగా ఉంటుందని ఆయన నేత్రాలు చూస్తే తెలిసిపోతుంది, ఆయన నల్లగా ఉంటాడని ఆవిడ నేత్రాలు చూస్తే తెలిసిపోతుందండి. అవన్ పడి ఇవల్ కన్నిలే కాణలాం, ఇవల్ పడి అవన్ కన్నిలే కాణలాం.
అదిగో ఆయన ప్రకారమేమో ఈవిడ నేత్రాల్లో చూడొచ్చు, ఈవిడ ప్రకారమేమో ఆయన నేత్రాల్లో మనం చూడొచ్చు. ఇవర్ గలవుడయ్యా కణ్కలవీరుక్కిరపడి ఇరేయుదు, ఎవరగలుడయ్యా కణ్కలవీరుక్కిరపడి ఇరేయుదు. వాళ్ళ యొక్క నేత్రాలు కలిసినటువంటి ప్రకారం ఇది కదా. ఎలా ఈవిడిని చూడగానే ఎర్రటి నేత్రాలు కలిగినటువంటి వాడా పెరుమాళ్ళు అని అర్థం అవుతుందట. ఆయన్ని చూడగానే అతితేచన ఏమిటి పిరాటిమారులు అని భావన కలుగుతుంది అనేటట్లుగా కదా. ఎవరగలుడయ్య కణ్కలవి ఇరుక్కిరపడి వాళ్ళిద్దరు కళ్ళు కలిసిన ప్రకారం ఉన్నటువంటిది. சிவந்து దర్శనీయమాయ్ పరప్పై ఉడైతాన తిరుక్కన్గళై ఉడయ్యవన్. ఎలాంటి నేత్రాలండి ఆయనవి? ఎర్రగా ఉండేటువంటివి, దర్శనీయమాయ్ అందమైనటువంటివి, పరప్పై ఉడైతాన విశాలమైనటువంటి, తిరుక్కన్గళై ఉడయవన్ నేత్రాలు కలిగినటువంటి వాడు ఆయన. ఇవర్ కవి విన్నప్పం చెయ్య కేట్టు అత్తాలే వంద ప్రీతిక్కు పోక్కు విట్టు அவன் பிராட்டியை பார்க்க அவள் అన్యపరతై పన్నాదే అత్తై కేక్కలాగాదో ఎన్ను ప్రేరిక ఇప్పటి కాణం కేట్టదు. అదిగో ఎర్రటి విశాలమైన అందమైన నేత్రాలు కలిగినటువంటి వాడు పరమాత్మ. ఆ నేత్రాలకి ఆ వైశాల్యం ఎలా వచ్చిందండి? ఆ ఆనందం ఆయన యొక్క నేత్రాల్లో కలగటానికి కారణం ఏమిటి? ఇవర్ ఆళ్వార్లు కవి విన్నప్పం చెయ్య కేట్టు, ఆళ్వార్లు పాసురాలు పాడటం మొదలు పెట్టారు. కూర్చొని విన్నాడు. అత్తాలే వంద ప్రీతిక్కు పోక్కు విట్టు, ఆనందం కలిగింది పెరుమాళకి. ఆనందం బాగా కలిగినప్పుడు ఆనందాన్ని ఎవరో ఒకరితోటి పంచుకోవాలనిపిస్తుంది కదా. అవన్ పిరాట్టి అయి పార్క పక్కనే ఉన్నది ఆవిడ కూర్చొని వింటోంది కదా. ఆవిడ కూడా ఇద్దరు కూర్చొని వింటూ ఉన్నారు. ఇద్దరు కూర్చొని వినేటప్పుడు ఆ ఆనందాన్ని పక్కనున్న వాడితో బాగా ఆనందం మనకి ఎక్కువైంది అనుకోండి, వెంటనే పక్కన చూసావా ఎంత బాగుంది ఎంత బాగుందని పక్క వాళ్ళతో మాట్లాడతాం కదా మనం. అదే రీతిగా అత్తాలే వంద ప్రీతిక్కు పోక్కు విట్టు అవన్ పిరాట్టి అయి పార్క. అదిగో ఆ మార్గం ఏదో కాస్త ఆనందాన్ని పంచుకుందాం అనుకున్నాడు. ఆవిడ వైపు చూశాడు. ఆవిడేం చెప్పింది? అన్యపరతై పణ్యాదే అత్తై కేటలాగాదు, నీకు ఇంకెందుకు ఏ ఇతర విషయాలు, ఇంకో దాని మీద ధ్యాస విడిచిపెట్టు, వెళ్ళి విను, ఆడవాళ్ళ పాసురాలు పాడుతున్నారు విను అన్నట్లుగా అన్నదట ఆవిడ. ఎన్ను ప్రేరిక అవల్ అన్యపరతై పన్నాదే, ఇంకో విషయం మీద ధ్యాస ఉంచకు, విను పాసురాలు అన్నట్లుగా ప్రేరిక ఇప్పటి కాణం కేట్టదు. ఇలా కదా వాళ్ళిద్దరూ కూర్చొని ఆనందంగా విన్నది. ఏమండి, ఆళ్వాళ్ళ పాసురాలు ఈవేళ పాడుతున్నారు, ఇంతకు ముందు ఎవ్వరూ పాడలేదా? ఇదిగో ఎంతంత మందో కవిత్వాలు పాడారు ఈయన విషయంలో. వాల్మీకి మహర్షి రామాయణాన్ని అనుగ్రహించాడు, లేదా వ్యాస మహర్షి అష్టాదశ పురాణాలని అనుగ్రహించారు, మహాభారతాది పెద్ద పెద్ద కావ్యాలని, భాగవతం లాంటివి, ఇలాంటివన్నీ ఎన్నెన్నో కవులు ఎంతమందో అనుగ్రహించారు కదండి. మరి ఆళ్వాళ్ళు పాడినటువంటి పాటకి ఇంత ప్రత్యేకత ఏమిటి? వాళ్ళిద్దరికి అంత ఆనందం కలిగించేటువంటి విషయం ఏమిటట అంటేనట, అవి ఒకసారి విన్నారనుకోండి ఇంకా చాలు అనిపిస్తుందట. కానీ ఈ తిరువాయుమొഴി ప్రబంధాన్ని ఆళ్వార్లలా పాడుతూ ఉంటే ఎన్నిసార్లు విన్నా, ఎప్పటికి విన్నా, ఏ సమయంలో విన్నా ఇంకా చాలు అనే భావన కలగదట ఆయనకి. అది దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఏమిటి, ఎంతో ముందు చాలా మంది పాడారు కదా, మరి అదే రీతిగా కదా ఇది కూడా ఆళ్వారు పాడారు. ఎంతమందో ఈయన మీద కవిత్వాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్ని పాడారు కదా, అవన్నీ విన్నవాడే కదా. మరి ఆళ్వాళ్ళ పాసురాల మీద ఇంత ఆళ్వాళ్ళు పాడుతుంటే ఆయనకి ఎందుకండి ఇంత ఆనందం? పిరాట్టి మారులతో కూడా ఆ ఆనందాన్ని పంచుకోవాలనే అనుభూతి కారణం ఏమిటి? అవి ఒక్కసారి వింటే చాలండి, ఇంకోసారి వినాలి అనే భావన కలగదు. కానీ ఇది ఎన్నిసార్లు విన్నప్పటికీ కూడా తృప్తి తీరనటువంటి ప్రబంధం కదా. అది ఈ ప్రబంధానికి ఉన్నటువంటి ఏత్తం. ఎన్ను ప్రేరక ఇప్పటి కాణం కేటదు. ఇలా కదా ఆనందంగా ఇద్దరు కూర్చొని విన్నది. విన్నోర్ పెరుమాన్ తన్నై, అదిగో విన్నోర్ పెరుమాన్ తన్నై అంటే పరమపదంలో ఉన్నటువంటి పెరుమాళని. ఈ కண்ணின் కుమిజిక్కి జేవెళయ్యం నాట్టై చొల్లుగిరదు. అలా ఆళ్వాళ్ళ యొక్క పాసురాలని వింటూ ఆనందంగా విశాలమైనటువంటి ఆ నేత్రాల యొక్క అనుగ్రహంలో మునిగిపోయేటువంటి లోకాన్ని చెప్తున్నారట. ఎలా? పచ్చటి లోకం ఇది. ఎందుకని? ఇందాక చెప్పారు కదా,
ఆవిడ యొక్క చల్లని కటాక్షం పడగానే ఒక పాట్టం అదే విజుందా పోలే ఆయన యొక్క శరీరం తిరుమేని చల్లబడిపోతుంది, అక్కడంతా పచ్చటి పంట పండినట్టుగా పచ్చదనం ఏర్పడుతుంది అని చెప్పారు కదా. అదిగో ఏమిటా లోకం అంటే ఇదిగో ఈ పరమపదం. ఆవిడ యొక్క కటాక్షం ఆయన మీద పడగానే ఆ కటాక్షానికి పరమపదం మొత్తం కూడా చక్కగా ఆనందంగా ఉంటారట పరమపదంలో ఉన్న వాళ్ళందరూ. ఏమండి, వాళ్ళ యొక్క కటాక్షం కేవలం పరమపదంలో ఉన్న వాళ్ళ వరకు మాత్రమేనా? ఇక్కణ్ణిన్ కుమిజుక్కు కీజలి విలయం నాట్టై చొల్లుగిరదు. ఈ నేత్రాల యొక్క అనుగ్రహానికి లోబడి ఉన్నటువంటి లోకాన్ని చెప్తున్నారు. ఏమిటా లోకం? విన్నోరు పెరుమాన్. పరమపదంలో ఉంటాడండి ఆయన. ఆ లోకంలో ఉన్న వాళ్ళందరినీ ఇలాగా తన యొక్క చల్లని నేత్రాలతోటి ఆయన కటాక్షిస్తూ ఉంటాడు అని ఆ లోకాన్ని చెప్తున్నారు. ఇక్కన్నజగు ఇక్కన్నజగుం ఇచ్చేత్యజగుం కాటిల్ ఎరిత్త నిలావాగామే అనుభవిస్తైకు భోక్తా అక్కడై ఉడయ్యవనే. అదిగో ఏమండి, ఆ నేత్ర ఇది ఆ అనుగ్రహం మొత్తం కూడా కేవలం పరమపదంలో ఉన్న వాళ్ళకు మాత్రమేనా ఆ అనుగ్రహం? మరి లీలా విభూతిలో ఉన్న వాళ్ళం కూడా ఆయన వాళ్ళమే కదా, మనకు కూడా కావాలి కదా ఆ అనుగ్రహం. అంటే ఆయన ఎప్పుడూ అనుగ్రహాన్ని పొందడానికి సిద్ధంగానే ఉంటాడండి. కానీ ఆ అనుగ్రహాన్ని పొందటానికే మనం సిద్ధంగా ఉండట్లేదు. మనం కనుక నీ అనుగ్రహాన్ని పొందడానికి సిద్ధము అని ఒక్కసారి అంగీకరిస్తే ఆ పరమపదంలో ఉన్నటువంటి నిత్యుల మీద ముక్తుల మీద ఎలాంటి కటాక్షాన్ని చూపిస్తున్నాడో అదే కటాక్షాన్ని పెరుమాళ్ళు పిరాటి ఇద్దరు కూడా చూపించడానికి వాళ్ళు ఎప్పుడూ సిద్ధమేనండి అంటూ ఈ కన్నజగం ఇచ్చేర్తి అజగం, అదిగో ఆ వారిద్దరి యొక్క నేత్ర సౌందర్యము, వారిద్దరి యొక్క చేర్తి సౌందర్యము, ఈ రెండూ కూడా వాళ్ళిద్దరు అలా వేం చేసుకుంటే ఎంత సౌందర్యం అండి. ఆ సౌందర్యము ఆ అనుభవం మొత్తం అడవి కాచిన వెన్నెల కాకుండా ఉండకుండా అనుభవిస్తైకు భోక్త అక్కడై కూడా ఇయ్యవనే అనుభవించేటువంటి భోక్తలు కలిగినటువంటిది ఆ విన్నోరు పెరుమాన్ తన్నయ్యని. అలా తామరై కண்ணనై விண்ணோர் பரவும் மகனை என்கிறபடியே பெரிய பிராட்டியாரும் அவனும் கோடவிருக்கா நித்திய சூரிகள் ஓலக்கம் கொடுக்க ஆயித்து கவி கேட்பிட்டது. తామరై కన్ననై విన్నోరు పరవం తలైమగనై ఎంగిరపడియే, తామరల లాంటి నేత్రాలు కలిగినటువంటి వాడిని విన్నోరు పరవం తలైమగనై, విన్నోరు పర్వం ఆ నిత్యశివులకి కావలసినటువంటి రీతిగా అనుభవాలని అందించేటువంటి ఆయనని పరవం తలైమగనై, ఆ నిత్య సూర్య నాయకుడైనటువంటి ఆ వాడు అని చెప్పినట్లుగా పెరే పిరాట్టియారు అవనం కూడా విరుక్క, పెరే పిరాట్టి ఆయన ఇద్దరు కూడా ఉండగా నిత్య సూర్యగల్ ఓలక్కం కొడుక్క ఆయిత్తు కవి కేట్పిట్టదు. అదిగో ఆ నిత్య సూర్యులంతా కూడా సభ చేరి ఉండగా కదా కవి కేట్పిత్తదు, కవిత్వాన్ని వినిపించింది ఆళ్వార్లు. అంటే ఈ వీత్తిరిందు ఏ జుడగం అనేటువంటి ఈ తిరువాయిముడి ఎక్కడ పాడారు ఆళ్వారు? శ్రీవైకుంఠంలో పాడారట, అక్కడ వినిపించారు వీరు ఇది అని. మొయ్య సొల్లాలంటే గంభీరమైనటువంటి పదాలతోటి విషయ వైలక్షణ్యత్తై అనుసంధిస్తూ కవిపాడా ఎన్ను ఒరుపట్టు ఎతో వాచో నివర్తంతే ఎన్ను మీదుగై అన్నిక్కే విషయత్తుకు నేరాన పాసరం ఇట్టు కవిపాడ పెట్టేన్. అదిగో ఎలాగా విషయ వైలక్షణ్యం భగవంతుడి యొక్క విలక్షణతను తెలుసుకున్నటువంటి వేదం ఆనందవల్లి అనేటువంటి ఒక ఉపనిషత్తు బయలుదేరింది పరమాత్మ యొక్క ఆనందం అనే గుణాన్ని వర్ణిద్దామని. కానీ ఇప్పటికీ కూడా ఎక్కడున్నామా అంటే ఇప్పటికీ పూర్తి అవ్వలేదండి, ఇంకా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నానని చెప్పినట్లుగా యతః వాచః నివర్తంతే, ఎక్కడి నుంచి అయితే ఆ వాక్కులు తిరిగి వస్తున్నాయో అని చెప్పినట్లుగా అలా ఆ వేదం వలె ఆ ఉపనిషత్తు వలె వెనక్కి తిరిగి ఆయనకు వైభవాన్ని చెప్పడానికి చేతకాక తిరిగి రావటం కాకుండా విషయత్తుకుని నేరానపాసరమిట్టు కవిపాడ పెట్టేన్, ఆ విషయానికి తగినటువంటి శబ్దాలని పెట్టి కవిత్వం పాడటానికి పొందాను నేను. మొయ్ ఎన్నో అంటే సెరివై చొల్లుదల్ గాంభీర్యమైనటువంటి పద, చక్కగా ఆ సందర్భానికి తగినటువంటి పదాలని వేసి అని. పెరుమయ్యై చొల్లుదల్ గొప్పతనాన్ని చెప్తుంది మొయ్ అనేటువంటి పదము అంటూ. శ్రతబంధమాయ్ ఇరుక్కయ్యన్నిక్కే కట్టు ఉడైతా ఇరుక్కయ్యాదల్,
விஷயத்தை விழாக்கொலை கொல்லவத்தா இருக்கையாదల్. అదిగో శ్రద్ధబంధమా ఇరుక్కై అన్నికే. ఇదిగో ఇక్కడొకటి అక్కడొకటి అక్కడొకటి అన్నట్టు కాకుండా, ఎలా పడితే అలాగా కాకుండా, ఎలా కట్టుడే ఇత్తా ఇరుక్కయ్యాదల్, చక్కగా ఒక అమరికగా ఒక పద్ధతిగా ఏర్పడిచినటువంటి ప్రబంధం. చెప్పుకున్నాం నిన్న కూడా. ఇది మనం 1000 పాసురాలు, దానిని 10 పదులుగాను, ఆ 10 పదులని 100 తిరువాయముజులుగాను విభజించి, ఇదిగో ఎలా పడితే అలా ఉన్నదండి ఈ ప్రబంధం. అలా కాకుండా ఒక పద్ధతిగా ఉన్నదండి. 100 తిరువాయముజులు కలిగినటువంటి ప్రబంధం. ఆ 100 తిరువాయముజులని కూడా ఒక 10 పదులుగా విభజించారండి. అలా ఒక కట్టుబాటుతోటి ఉన్నటువంటి ప్రబంధము అనేటట్టుగా విషయత్తే విళాకొలై కొల్లవత్తా ఇరుక్కయ్యాదల్, విషయాన్ని పూర్తిగా అందించే రీతిగా ఉన్నటువంటి ప్రబంధము అని ఇసైమాలైఘల్. ఇసైమాలైఘల్, ఇసై గానముతో కూడినటువంటి మాలైఘల్, పాసురాలు, మాలలు అని. పరిమళ ప్రచురమాన మాలై పోలే కేట్టార్ తువక్కు ఉండుంబడి ఇసై వింజి ఇరుక్కై. పరిమళ ప్రచురమైనటువంటి మాలల వలె, పరిమళము అధికంగా ఉన్నటువంటి పుష్పాలతో కట్టినటువంటి మాల వలె, విషయ కేట్టార్ తువక్కుండుంబడి ఇసై వింజి ఇరుక్కై, వినేటువంటి వాళ్ళు తువక్కుండుబడి ఈడుపడేటట్టుగా ఇసై వింజి ఇరుక్కై, ఆ గానము వింజి ఇరుక్కై, గానముతోటి కూడుకున్నటువంటి పాసురాలు. ఎలా విన్నారట ఈ పాసురాలని? ఇసైమాలైఘల్ అన్నారు కదా. ఎలా పరమపదంలో కూర్చొని ఇద్దరు విన్నారు కదా. వాళ్ళు ఎలా విన్నారట? ఈ తిరువాయముజి ప్రబంధం మీద ఉన్నటువంటి ప్రీతితోటి ఇసైమాలైఘల్. ఇందాక చెప్పుకున్నారు కదా, నిత్యసూరిగల్ ఓలక్కం కొడుకు ఆయితు కవికేట్టుతుంది అని. ఆ నిత్యసూరులంతా వేంచేసి ఉండగా సభలో కూర్చొని విన్నాడు అని. ఈ ప్రబంధాన్ని విన్న తర్వాతట ఏమిటట? పరమపదంలో ఒక శాసనాన్ని జారీ చేశాడట. ఏమిటా శాసనం? ఇక నుంచి పరమపదంలో ఉన్న వాళ్ళంతా కూడా నిత్యులు, వాళ్ళంతా ఎప్పుడు సామగానాన్ని హావు 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 అని సామగానాలు చేస్తూ ఉంటారు కదా. ఇక నుంచి మీరు సామగానాలు పాడద్దు, కేవలం ఆళ్వాళ్ళ యొక్క తిరువాయముడి మాత్రమే ఇక్కడ ప్రబంధం, అది మాత్రమే పాడుతూ ఉండండి అని ఒక శాసనాన్ని పెట్టాట. ఎందుకని? ఎందుకు పాడద్దు స్వామి? ఇదిగో నేను ఆళ్వార్లకి మయర్వర మదినలాన్ని అనుగ్రహించా. అంటే ఏమిటి? అజ్ఞానమే మాత్రములని భక్తి రూపాపన్న జ్ఞానాన్ని అనుగ్రహించాను కదా. ఆ జ్ఞానం కలిగినటువంటి ఆళ్వార్లు అదిగో ఆ సామవేద సారంగా ఈ తిరువాయముడిని పాడారండి. కాబట్టి ఇహ నుంచి పరమపదంలో ఏం నడయాడాలండి? సామగానం కాదు, తిరువాయముడి ప్రబంధం మాత్రమే అని అలాగా భావించినటువంటి పెరుమాళ్ళు సామగానాలు కూడా వినకుండా కేవలం ఆళ్వార్ల యొక్క ప్రబంధాలని పాసురాలని వింటూ ఆళ్వార్లు పాడటం, వాళ్ళిద్దరూ ఆనందపడుతూ ఉంటారు. అది ఆళ్వార్ పెరుమాళ్ళ యొక్క స్థితి. ఇసైమాలైఘల్ పరిమళ ప్రచురమాన మాలై పోలే కేట్టార్ తువక్కుండుంబడి ఇసై వింజి ఇరుక్కై. వినేటువంటి వాళ్ళు ఈడుపడిపోయేటట్టుగా ఆ గానంతో ఉన్నటువంటి పాసురాలు. ఏత్తి ఉళ్ళ పెట్టేను, ఏత్తి ఉళ్ళ పెట్టేను. ఏత్తి అంటే ఏమిటి? స్తోత్రం చేసి, ఉళ్ళ పెట్టేను ఆనంద అనుభవాన్ని పొందాను అని చెబుతున్నారు. ఎప్పుడైనా ఒక విషయం ఎలా ఆనందాన్ని అనుభవించిన తరువాత ఆ ఆనందమే వాగ్రూపంలో బయటికి రావాలి. అంటే మొదటగా నువ్వే పని చెయ్యాలన్నా మనసులో భావన కలగాలి. ఆ భావనే బయటికి వాక్ రూపంలో వస్తుంది. అదే కదా మన పూర్వ వాగు ఉత్తర ఎంగిర నియతి ఎల్లై ఆ ఇత్తు ఎవరి పక్కల్. అలాంటి మనస్సులో ఆలోచన మొదట, ఆ తర్వాత అది వాక్కు రూపంలో బయటికి రావాలి. ఇది కదా క్రమం. కానీ ఆళ్వార్ల విషయంలో అసలు ఆ క్రమమే లేదట. ఏం చేత? ఆ క్రమము లేకుండా ఇంత క్రమంలో ఉన్నటువంటి ఈ తిరువాయముడి దివ్య ప్రబంధం ఎలా ఏర్పడిందండి? ఎలా? ఆళ్వార్లు పాడారు, వారు ఆనందానుభవంలో పాడారు, విశ్లేష వ్యసనంలోనూ పాడారు, పరోపదేశాలు చేస్తూ పాడారు. ఇన్ని రకాలుగా ఆళ్వార్లు పాడారు కదా. ఇన్ని రకాలుగా ఆళ్వార్లు పాడితే ఒకే క్రమంలో ఒక క్రమంలో పాడకపోతే ఇంత క్రమంలో ఉన్నటువంటి దివ్య ప్రబంధం ఎలా ఏర్పడిందండి? అంటే ఆళ్వార్లు అంటే దుఃఖం కలిగిందనుకోండి, విశ్లేష వ్యసనం,
10 పాసురాలే పాడాలి, ఫలశ్రుతిగా ఒక పాసురం పాడాలి అని ఒక నియమం పెట్టుకొని ఆ అనుభవాన్ని అనుభవించారా? కాదు కదా. ఇదిగో విశ్లేషణ కలిగింది, దూతలని పక్షులుగా పంపించాలి కాబట్టి ఈ విషయంలో 10 పాసురాలే పాడాలని పాడారా? కాదు. ఆనందం ఎనక్కారు నెగరెల్లయ్య అనేటువంటి ఆనందం కలిగింది, ఇది 10 పాసురాలే పాడాలని ఒక క్రమాన్ని పెట్టుకొని పాడారా? కాదండి. ఆడవాళ్ళు మాత్రం వారికి ఏ అనుభవం ఎప్పుడు వస్తే ఆ అనుభవాన్ని వారు అనుభవిస్తూ ఆ అనుభవాన్ని బయటికి ప్రకటిస్తే ఆ ప్రకటించినటువంటి ఆ అనుభవమే ఇదిగో ఇలా ఈ దివ్య ప్రబంధంగా చేసినటువంటి వారెవరు? ఆ పెరుమాళే వాటన్నిటిని ఒక క్రమంలో ఉంచి ఆయనే దాన్ని పాడారు. అంటే ఇప్పుడు పాడింది ఆడవాళ్ళు కాదండి, ఆడవాళ్ళ యొక్క హృదయంలో ఉండి పెరుమాళ్ళు పాడారు. పెరుమాళ్ళు పాడినటువంటి దాన్ని బయటికి మనకు తెలిసేలాగా ఆడవాళ్ళు వినిపించారు. అంతేకాని పాడినటువంటి వారు ఆడవాళ్ళు కాదు. ఈ ప్రబంధం ఏర్పడింది ఎలాగా ఏర్పడింది? పాడినటువంటి వాడు పెరుమాళ్ళు, ఆ పెరుమాళ్ళు చెప్పినటువంటి విషయాలనే మనకి కనపడుతోంది ఎవరయ్యా అంటే ఆడవాళ్ళు. కానీ పాడింది ఆయన, పాడించుకున్నది ఆయనే, కానీ ఆడవాళ్ళ హృదయంలో ఉండి ఆయన పాడించుకున్నాడు. మనకి మాత్రం ఆడవాళ్ళు పాడినట్లుగా మనకి కనపడుతుంది అని. అందుకనే మనఃపూర్వ వాగుత్తర ఎంగిర నీతి ఇల్లయ్యాయిత్తు ఎవరి పక్కల్ నినైత్తు అందుకోలే కాణుం ఏత్తిత్తు. అంటే మనఃపూర్వ వాగుత్తర అని మనసులో ఏదైతే భావించారో అదే పాడాలనే ఒక నియమం ఏం లేదండి. ఎందుకని? ఇసై మాల ఏత్తి ఒళ్ళ పెట్టేది. ఏత్తి అంటే ముందు స్తోత్రం చేసి ఒళ్ళ పెట్టాను, ఆ తర్వాత ఆనందాన్ని అనుభవించాను అని చెబుతున్నారు. ఎప్పుడైనా అనుభవం పూర్వం తర్వాత మాటలు కదా, ఆ క్రమం లేదు ఆడవాళ్ళకి. అది ఒక విషయం. అందుకని నేనైతండు పోలే కాను ఏత్తిత్తు. ఆడవాళ్ళకి ఏ రీతిగా ఎప్పుడు ఏ భావన కలిగితే ఆ భావనలోనే వారు పాడారు. అవన్నెనై ఉమా రామయ్యాలే ఇది సేర విషమిరే. కానీ ఈ ప్రబంధం ఏర్పడటానికి కారణం ఏమిటి? ఆయన యొక్క అనుగ్రహం. ఆ సర్వేశ్వరుడు యొక్క అనుగ్రహంతో అదిగో అవన్నీ ఏమిటి? ఆళ్వాళ్ళు ఎలా పాడినప్పటికీ కూడా ఒక క్రమంలో ఏర్పడటానికి కారణం అదిగో ఆయన యొక్క అనుగ్రహంతో. ఆళ్వాళ్ళు పాడినటువంటివి అవే ఒక క్రమంలో వచ్చి చేరిపోయి మనకి ప్రబంధంలాగా ఉన్నదండి. ఎలా పాడారట ఆళ్వాళ్ళు? ఎన్ మున్ సొల్లుం ఎన్నారిరే. ఎలా? ఎన్ మున్ సొల్లుం, ఏది ఒక ఆచార్యుడు చెప్తూ ఉంటే సంత శిష్యుడు మళ్ళా దాన్ని అనుకరించి పాడినట్లు పల్లాండు పల్లాండు అని ఆచార్యుడు చెప్తాడు. అదే పదాన్ని మళ్ళా శిష్యుడు కూడా పల్లాండు పల్లాండు అని సంత చెప్పినప్పుడు పలుకుతారు కదా వీరు 3 సార్లు. అదే రీతిగా నా హృదయంలో ఉండి ఆయన వినిపిస్తే దాన్ని నేను బయటికి పాడాను. ఎలా? ఏ రీతిగా? ఎన్ మున్ను ఊరు సొల్లు అంటే ఒక సంత చెప్పినట్లుగా, ఒక ఆచార్యుడి దగ్గర ఒక శిష్యుడు సంత చెప్పించుకున్నట్లుగా ఆయన చెప్పినటువంటి విషయాన్నే నేను పైకి పాడానండి. పాడింది ఆయనే. ఎక్కడుండి పాడాడండి? నా మొదల్ వందు పుగుందు నల్లిన్ కవి తూ మొదల్ పత్తర్పు తాన్ తన్నై చొన్నదాగయ్యాలే సేర విషుమిరే. నా మొదల్ వందు పుగుందు, నా యొక్క నాలుక మీద వచ్చి ప్రవేశించి నల్ ఇన్ కవి తూ మొదల్ పత్తర్పు తాన్ తన్నై చొన్నదాగయ్యాలే. అదిగో నా నాలుక మీద ఉండి ఆయనే పాడించుకున్నాడు కాబట్టి పాడాను. ఇది పాడింది నేను కాదు, ఆయన లోపల ఉండి పాడించాడు, పాడాను అంటే. అందుకనే అది ఒక ఆడవాళ్ళు మనఃపూర్వ వాగుత్తర అనేటువంటి ఆ స్థితి ఒక క్రమం లేకపోయినప్పటికీ, ఎందుకని ఏత్తి ఒళ్ళ పెట్టేననేటువంటి పదంతో అది ఒక క్రమంలో కనపడట్లేదు కదండి. అంటే కారణం ఏమిటి? ఆ క్రమం లేకపోయినప్పటికీ ఆడవాళ్ళకి తోచిన రీతిగా అనుభవించినప్పటికీ కూడా అది ఒక క్రమంలో ఏర్పడటానికి కారణం ఈయన యొక్క అనుగ్రహమే. ఈయనే ఉండి పాడించుకున్నాడు కనుక అది అదే క్రమంలో ఏర్పడిపోయిందండి. అంతేకాదు ముడియానే ఇల్కరణంగల్ విడాయిత్తాయ్ పోలే ఇంగుం తనిత్తనియే ఆయిత్తు అనుభవిక్కిరదు. ముడియానే అనేటువంటి తిరువాయుమతిలో ఆళ్వాళ్ళ యొక్క ఇంద్రియాలన్నీ కూడా వేటికవే తనిత్తనియే, ఆళ్వాళ్ళతో సంబంధం లేకుండానే ఆ ఇంద్రియ. అక్కడ కూడా మనకు సందేహం, ఆళ్వాళ్ళ సంబంధం లేకుండా ఇంద్రియాలు ఎలానండి?
అవునండి, ఆడవాళ్ళ యొక్క మనస్సుతోటి సంబంధం లేకుండా ఇంద్రియాలన్నీ నేను అనుభవించాలి, నేను అనుభవించాలి, నేను అనుభవించాలని ఆర్తిని చూపించాయని అక్కడ చెప్పుకున్నాం కదా. అలాగా முடியானேயில் కరణంగల్ విడాయిత్తా పోదే, అవి ఆర్తిని చూపించినట్టుగా ఇంగుం తనిత్తనియే ఆయుత్తు అనుభవిక్కరదు. ఇక్కడ కూడా తనిత్తనియే ఆయుత్తు అనుభవిక్కరదు. ఇదిగో అనుభవింప చేసినటువంటి ఆ ఆనందం అదిగో వాక్కులోకి వచ్చింది, వాక్కు పాడుకుంటోంది. అలానే తనిత్తనియే ఆయుత్తు అనుభవిక్కరదు. ప్రతి ఇంద్రియం కూడా తనిత్తనియే ప్రత్యేకమే అవి అనుభవిస్తూ ఉన్నాయి. తాము కరణంగలోపాధి అన్వయిస్తారు. ఏమండి, నేత్రాలు అనుకుంటాయట ఆడవాళ్ళ యొక్క గొంతు వాక్కు పాడుతోంది పెరుమాళని అనుకుంటాయట. ఈ చెవులు ఏమనుకుంటాయట ఆడవాళ్ళ యొక్క గొంతు వాక్కు పాడుతోందండి పాసురాలను అనుకుంటాయట. అలానే మిగతా ఇంద్రియాలు కూడా అలా ఆడవాళ్ళ యొక్క వాక్కు పాడుతోందండి పెరుమాళని అని అవి అనుకున్నట్లుగానే ఆడవాళ్ళు కూడా ఇదిగో ఈ వాక్కు పాడుతోందండి అని ఆ ఇంద్రియాలు ఎలా అయితే తనియే ఎలా ఆ అనుభవాన్ని చూస్తూ ఉన్నాయో నేను కూడా ఆ వాక్కు అలా పాడుతూ ఉంటే నేను కూడా చూస్తూ ఉన్నానండి. అంతే తప్ప ఇది పాడింది నేను కాదు. ఈ కవిత్వాన్ని పాడింది ఆయన, నా నాలుక మీద ఉండి ఆయనే పాడించుకున్నాడు. అంచేతనే ఈ ప్రబంధం ఇలా ఏర్పడింది. తాము కరణంగలోపాధి అన్వయిస్తారు. తాము కూడా ఆ ఇంద్రియాలతో పాటు అన్వయిస్తున్నారు ఆళ్వాళ్ళు. నాటినాయ్ ఎన్నై ఉనక్కు ముంతొండాగా అని తిరుమంగయ్య ఆళ్వాళ్ళ పాత్రముట. అడిమయ్யில் சுவடு அறியாத வெண்ணை இவன் நம்முடையான் என்று அங்கே நாட்டென்னு நிறுத்தி வைத்தாய். உன்னுடைய அங்கீகாரத்தை கொண்டு என் ప్రార్థనమాన కర్మంగళై వాసనయోడే పోక్కినేన్. ఏమిటంటారట ఆళ్వాళ్ళు ఇందులో, తిరుమంగయ్య ఆళ్వాళ్ళు, ఏమయ్యా నీ యొక్క కైంకర్యం విషయంలో రుచే కలిగినటువంటి నాకు ఇవన్ నమ్ముడయాన్ ఎన్ను, వీడు నావాడు అని ఎన్ను నాట్టెన్ను అక్కడ తీసుకెళ్లి నిలిపావయ్యా నన్ను. ఉన్నుడయ అంగీకారத்தை కొండు, నీ యొక్క అంగీకారంతో నా యొక్క ప్రాక్తన కర్మంగళై వాసనయోడే పోక్కినేన్, నా యొక్క ప్రాచీన కర్మలన్నింటినీ కూడా సవాసనగా పోగొట్టుకున్నానని తిరుమంగయ్య ఆళ్వాళ్ళు పాడినట్లుగా ఇక్కడ ఆళ్వాళ్ళను కూడా ఏం చేశాట పెరుమాళ్ళు. ఆళ్వారే మీరు భూలోకంలోకి నా ప్రతినిధిగా వెళ్ళండి, వెళ్ళి అక్కడ ఆళ్వారు తిరునగర్లో పుట్టండి, అక్కడ ఈ పాసురాలను పాడండి అని భూలోకానికి పంపించారట. సరే వచ్చారు ఆళ్వారు. వచ్చిన తర్వాత అన్ని సిద్ధమైపోయాయి, పాట పాడటానికి ఆరంభించబోయారట. పాట పాడటానికి ఆరంభించపోగానే ఆళ్వాళ్ళకి ఏం గుర్తొచ్చిందట, ప్రాక్తన కర్మ, తమ యొక్క ప్రాచీన కర్మలు ఉంటాయి కదా, ప్రాచీన కర్మలు ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి పాటలు ఎలా పాడగలరు కనుక, కాబట్టి ఈ ప్రాచీన కర్మ ఎలా గుర్తొచ్చిందట, వివాహానికి అన్ని సిద్ధమైపోయాయి. ఏమిటి సిద్ధమైపోయాయి, కళ్యాణ మండపం సిద్ధమైపోయింది, కడిగ చేసేవాళ్ళు వచ్చారు, పెద్దలంతా వచ్చారు, బంధువులు వచ్చారు, పెళ్లి కొడుకు వచ్చాడు, పెళ్లి కూతురు వచ్చింది. అన్ని వచ్చిన తర్వాత మంగళసూత్రం కనబట్టలేదండి అని చెప్పారట ఎవరో. అలాగే ఆళ్వార్లు కూడా అంతా సిద్ధమైంది, పెరుమాళ్ళు పంపించాడు. ఆళ్వారే నాకు ప్రతినిధిగా మీరు వెళ్ళండి, ఆ భూలోకంలోకి వెళ్ళి మీరు ఈ పాసురాలను పాడండి అని చెప్పేశాడు ఆయన. పాడడానికి ఉద్యుక్తులయ్యారు ఆళ్వారు. వెంటనే ప్రాక్తన కర్మ, ఇది ప్రాచీన కర్మ కనబడింది ఆళ్వాళ్ళకి. అలా వివాహము అన్నిటికీ సిద్ధమైన తర్వాత మంగళసూత్రం కనపడకపోతే ఆ పక్కన ఉన్నటువంటి పెద్దలు ఎవరో, ఇదిగోనరా ఇక్కడ ఏదో ఉన్నది, ఇదిగో గబగబా కట్టేసే వివాహం పూర్తి చేసేయండి అదిగో అని వాళ్ళిద్దరికి వివాహం చేసినట్టుగా వెంటనే ఈయన కూడా ఏమన్నట్ట పెరుమాళ్ళు, ఈ ప్రాక్తన కర్మ ఆళ్వారే మీరేం భయపడక్కల్లా, దాన్ని నేను తొలగింప చేసేస్తా అన్నట్ట తొలగింప చేసేట. అలాగా ప్రాక్తమాన కర్మంగళై వాసనయ్యోడే పోక్కినేన్, ఆ ప్రాచీనమైనటువంటి కర్మలన్నింటినీ కూడా సవాసనగా పోగొట్టాడు ఆయన అని ఇలా చెప్పుకోవచ్చట. ఏం చేశాట ఆళ్వారే, మీరు శ్రీవైకుంఠానికి రండి, శ్రీవైకుంఠంలో ఈ పాటలు వినిపించండి అన్నట్ట. శ్రీవైకుంఠానికి తీసుకువెళ్ళాట ఆళ్వాళ్ళని. శ్రీవైకుంఠాన్ని పిలిపించుకున్నాడు, సభంతా ఏర్పాటు చేశాడు. అక్కడ పెద్ద ఉత్సవం. ఏమిటి జరుగుతుంది ఉత్సవం అనేటువంటిది ఎవ్వళ్ళకి అర్థం కాలేదు. ఏమిటి గరుడాళ్వాళ్ళకి ఏదైనా ప్రత్యేకత ఉన్నదా, లేకపోతే అనంతుడికి ఏదైనా ఉత్సవం జరుగుతోందా, ఏమిటి తెలియలేదు. నిత్యుల్ని ముక్తుల్ని అందరినీ పిలిపించాట, ఆ సభలో కూర్చోబెట్టాట. ఆ ఆళ్వారే పాడండి మీరు అన్నాడు. ఈయన కూడా ఆళ్వాళ్ళు కూడా ఏదైనా ఒక
పాట పాడాలి అంటే గానం తాళం అన్ని తాళాలు అన్ని బాగున్నాయా, వాయిద్యాలు అన్ని సరిగ్గా ఉన్నాయా, ఇదిగో మైక్ సరిగ్గా పనిచేస్తుందా అని అంతా సిద్ధం చేసుకొని ఆడవాళ్ళు కూడా సరే అంతా బాగానే ఉంది అనుకున్నారట. పాడటానికి ఉద్యుక్తులయ్యారట. ఉద్యుక్తులు అవ్వగానే ఇదిగో ఈ ప్రాక్తన కర్మ, పెరుమాళ్లే నాకున్నటువంటి ప్రాక్తన కర్మ ఇది అడ్డు కదా, పాడాలి అంటే ఏం చేయాలి, ఏచి ఒళ్ళపెత్తేను స్తోత్రం చేసి ఒళ్ళపెత్తేన ఆనందాన్ని అనుభవించాలి అంటే అసలు స్తోత్రం చెయ్యాలి అంటే ఈ స్తోత్రం ఎక్కడైనా ఆనందాన్ని అనుభవించినా స్తోత్రం అన్నారు, అది ఒక విషయం. అంతే కదా, ఏచి ఒళ్ళపెత్తేనంటే ఏచి స్తోత్రం చేయాలి, స్తోత్రం చేయాలి అంటే ఈ ప్రాచీన కర్మలు అనేటువంటివి అడ్డు కదా, అవి తొలగాలి కదా అన్నట్ట ఆళ్వారు. పెరుమాళ్లే నాకున్నటువంటి ప్రాచీన కర్మలు అని వీరు అనగానే వెంటనే అనుకున్నట్ట పెరుమాళ్ళు, అయ్యయ్యో ఇది ఒకటి ఉన్నది కదా ఈ కార్యం, ఇంత ప్రోగ్రాం ఏర్పాటు చేశాను, ఇదంతా నా ఏర్పాటుతో చేసినటువంటిది, ఇప్పుడు కనుక ఇదంతా కనుక డిస్టర్బ్ అయిందంటే ఏమనుకుంటారు అందరూ కూడా, ఇంత ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్న తర్వాత చివరి నిమిషంలో ఇలా జరిగితే ఎలాగా, కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలి అని నిత్యుల వైపు ముక్తుల వైపు ఇలా చూశాట ఒక్కసారి. వాళ్ళన్నారట, ఏమయ్యా ప్రాక్తన కర్మ అది పోగొట్టిన తర్వాత కదా పరమపదానికి రావాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని పోగొట్టడం ఏమిటి, ఒక క్రమం ఉండాలి కదా దానికి కూడా. అంటే ఇప్పుడు కనుక నేను ఇది ఆపేశాను అనుకోండి, ఈ ప్రోగ్రాము ఆపేస్తే ఏమవుతుంది, నా యొక్క చట్టం మొత్తం తిరగబడిపోతుంది, కాబట్టి వాటిని నేను పోగొట్టేస్తా. మీ అందరు ఒకసారిగా కళ్ళు మూసుకోండి, ఆడవాళ్ళకు ఉన్నటువంటి ప్రాచీన కర్మలు మొత్తం పోగొట్టేస్తాను అని చెప్పాట. ఒక్కసారిగా ఆడవాళ్ళకు ఉన్నటువంటి ప్రాచీన కర్మలన్నీ పోగొట్టేట. అలా పరమపదంలో కూర్చొని ఆ నిత్య సూర్యుల యొక్క గోష్ఠిలో కూర్చొని విరాటి మారులతోటి కూర్చొని ఆ పాసురాలన్నీ విన్నాడు. అలాగా ప్రార్థన కర్మంగళై వాసనయోడే పోక్కినే, నాకున్నటువంటి ప్రాచీన కర్మలన్నింటినీ కూడా సవాసనగా పోగొట్టాడు ఆయన. పాటినాల్ ఇత్యాది, పాటినాల్ పాడిన కవి వజియాలే సర్వ సర్వ వజియాలే సర్వజ్ఞనాయ్ சர்வசக்தியாய் இருக்கிறனி என் హృదయத்திலே இருந்தమయ్యే ప్రకాశిపిస్తాయ్. పాడిన కవి వజియాలే, అలా కవిత్వం పాడించుకున్నావు, పాడించుకుని ఎంతలా ప్రకాశించావు నా హృదయంలో, నువ్వు సర్వజ్ఞుడివి సర్వశక్తిమంతుడివి అయినటువంటి నీవు ఎన్ హృదయத்திலே హృదయத்திலே இருந்தమయ్యే ప్రకాశిపిస్తాయ్. ఎప్పుడైతే ఆళ్వాళ్ళు పాడటం మొదలు పెట్టారు, వాళ్ళిద్దరూ కూర్చొని వినటం మొదలు పెట్టారు, ఆళ్వాళ్ళ యొక్క పాటను విన్నటువంటి పెరుమాళకి గొప్ప సంతోషం. ఆ సంతోషంతో వీరికి ఉన్నటువంటి కర్మలన్నింటినీ తొలగింపచేయగా అది ఎన్ హృదయத்திலே இருந்தమై ప్రకాశిపిస్తాయి. ఇదిగో నేను అలా పాడటం వల్ల నువ్వు నా హృదయంలో ఉన్నట్లుగా నాకు స్పష్టంగా ప్రకాశించేటట్టుగా దర్శనమిచ్చావయ్యా. కన్నపురత్తురై అమ్మానై, ఇదిగో ఈ పాత్రం ఎవరిదయ్యా అంటే వీరిది, తిరుమంగయ్య ఆళ్వాళ్ళది. కన్నపురత్తురయ్యమ్మానే పాడువిత్త ఊరు తిరుక్కన్నపురం, వీరి చేత పాడించుకున్నటువంటి ఊరేమిటి తిరుక్కన్నపురం. పాడువిత్త ముక్కోట్ట ఇరుక్కిరపడి పాడించుకున్నటువంటి స్థానం ఉన్న ప్రకారం. అప్పడియే ఇవర్ వాక్కుక్క విపాడ, అదే రీతిగా తిరుమంగయ్య ఆళ్వాళ్ళని ఎలాగైతే పెరుమాళ్ళు పాడించుకొని విని ఆనందపడ్డాడో అలాగే ఆళ్వాళ్ళ యొక్క వాక్కు కూడా కవిత్వాన్ని పాడితే ఇవర్ తాం నమ్మోపాధి అనుసంధిస్తారు ఇత్తనే, ఆళ్వాళ్ళు కూడా మనం ఎలాగా విని ఆనందపడుతూ ఉన్నామో ఆయన కూడా అలానే విని ఆనందపడుతూ ఉన్నారట. ఎలా ఇది మనం విని ఆనందపడినట్టుగానే ఆళ్వాళ్ళు కూడా ఇదిగో నా వాక్కు పాడుతోందండి అని ఆ పాసురాలను విని ఆళ్వాళ్ళు కూడా ఆనందపడుతూ ఉన్నారని. వెయ్యనోయ్ కన్ముజుదుం, వెయ్యనోయ్ కన్ముజుదుం అంటే ఏమిటి, ఇక్కడ ఉన్నటువంటి ఇవి చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఇక్కడ అవిద్య రుచి వాసన ప్రకృతి వీటన్నిటి సంబంధాలు ఉంటాయి కదా. వెయ్యనోయ్గల్ ముషుదుం అంటే అలాంటి అవిద్య మొదలైనటువంటివన్నీ కూడా అవశ్యం అనుభోక్తవ్యం ఎన్గిరపడియే అనుభవిత్తాల్ అల్లదు నసిక్క కడవదల్లాద కర్మంగళై అళయ్య నసిత్తదు. ఎప్పుడైతే ఇలా పాడానో అవశ్యం అనుభోక్తవ్యం తప్పకుండా అనుభవించి తీరవలసినటువంటి ఆ అనుభవాలన్నీ కూడా
అనుభవిస్తే తప్ప నశించడానికి సాధ్యం కాని కర్మంగలన్నీ కూడా నశించిపోయాయి. ఎలా నశించాయండి అంటే ఆళ్వారు పాడటం మొదలు పెట్టారు, ఆయన వినటం మొదలు పెట్టాడు. వింటూ ఉన్నటువంటి పెరుమాళకి గొప్ప ఆనందము. వెంటనే పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏమిటి గొప్ప ఆనందంలో ఉన్నాడు పెరుమాళ్ళు. ఎవరిదైనా ఒక వ్యక్తిని ఒక రాజుగారు ఆయన పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నాడు, మంచి ఆనందంలో ఉన్నాడు. ఆనందంలో ఉన్నటువంటి సమయంలో వచ్చి రాజా అదిగో ఆ చెరసాలలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కొంచెం విడిపించరాదు అని ఒక మాట చెప్పాడు అనుకోండి. వెంటనే ఆనందంలో ఉన్నటువంటి రాజు ఇవాటి వరకు చెరసాలలో ఎంత పెద్ద పెద్ద కఠినమైన శిక్షలు ఉన్నటువంటి వాళ్ళైనా సరే వాళ్ళందరినీ విడిపింప చేయండి అని ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు కదా. అలాగే పెరుమాళ్ళు కూడా ఆళ్వార్లు పాడినటువంటి పాటలు విన్న ఆనంద మగ్నుడై ఉన్నటువంటి పరమాత్మ కూడా అవశ్య అనుభోక్తవ్యం ఎన్గిరపడియే అనుభవిస్తాలల్లదు నసిక్కక్కడవదల్లాద కర్మంగడై అడయ్య నశిత్తదు. అదిగో అలా నా కర్మలన్నీ నశించిపోయాయ్యా. వియన్యాలత్తు వీయవే అవి ఎక్కడ నశించాయి? ఇక్కడ నుండి ఈ దేహాన్ని విడిచిపెట్టే వెళ్ళాక పరమపదానికి వెళ్ళాక నశించాయా, ఇక్కడ ఉండగానే నశించాయా అంటే వియన్యాలత్తు వీయవే ఈ విశాలమైన ఈ భూమండలంలో ఉండగానే నశించిపోయాయి. ఎలా ఈ విభూతిలే ఇరుక్క చేయదే ఇదయ్యప్పో ఇత్తు ఎందు సొల్లలాంబడి ఆయిత్తు భగవద్ అనుభవత్తాల్ పెరంద వైసర్జం ఈ విభూతిలో ఇరుందా ఈ విభూతిలో ఉండగానే ఇదడయ్యప్పో ఇత్తు ఎందు ఇవన్నీ తొలగిపోయాయండి నాకు అనేటట్టు చెప్పగలిగేటువంటి అంత పెరంద వైసర్జం కలిగినటువంటి జ్ఞాన వైసర్జం, ఆ భగవద్ అనుభవం చేత కలిగినటువంటి జ్ఞాన వైసర్జంతో నాకు ఇక్కడ ఉండగానే ఈ లోకంలో ఉండగానే అవన్నీ తొలగిపోయాయండి అని చెప్పినట్లు పనై నిజల్ పోలే ఎన్నై ஒருவனையும் நோக்கு கொள்ளுகை அன்னிக்கே ஊரும் நாடும் உலகமும் தன்னை போலே ஆம்படி நான் இருந்த విభూతిயில் ఉండాన కర్మంగళం అడయ్య నశిత్తదు ఎన్నవుమా. ఇదిగో నా పనై నిజలైపోలే ఏదో తాటి చెట్టు నీడ ఒక్కళ్ళకే నీడనిస్తుందండి, కానీ మర్రి చెట్టు నీడ ఎంతమందికైనా నీడనిస్తుంది కదా. ఇప్పుడు మర్రి చెట్టు లాంటి వారు ఎవరట? ఆళ్వార్లు. ఆళ్వార్లతోటి ఆళ్వార్లనే మర్రి చెట్టు కింద మనం చేరామనుకోండి, మనందరం కూడా మనకున్నటువంటి ప్రాక్తన కర్మలు అవిద్య, వాసన, రుచి, ప్రకృతి సంబంధం వీటన్నిటినీ కూడా ఆళ్వార్ల యొక్క పాటలు విన్నటువంటి సంతోషం, ఆళ్వార్లతో సంబంధం కలిగిన వాళ్ళని అనేటువంటి ఒక సంతోషంలో ఉన్న పరమాత్మ పనై నిజలు పోలే ఎన్నై ఒరువనయ్యం నొక్కి కొల్లుగై అన్నిక్కే తాటి చెట్టు నీడవలే నన్నొక్కడిని రక్షించడం కాదు, ఊరున్నాడు ఉలగము తన్నైపోలే అంబడి ఊరు నాడు ఉలగము అన్ని తనవలే నాకు ఎలాగైతే వెయ్యనో కన్ముజనం వియన్యాలత్తు వియవే అన్నట్టుగా ఆళ్వార్లు అనేటువంటి మర్రి చెట్టు కింద చేరిన మనందరి యొక్క అన్నిటినీ కూడా తొలగింపచేశాడు, నశింపచేశాడు అని నా ఇరుంద విభూతిల్ ఉండాన కర్మంగళం అడయ్య నశిత్తదు ఎన్నవుమా. నాన్ ఇరుంద ఇవ్విభూతిలు ఏమంటే అసలు ఈ విభూతిలో మనం ఉండటానికి కారణం ఏమిటి? మనం చేసుకున్నటువంటి పుణ్యపాప రూప కర్మలు. ఆ కర్మలన్నీ మనం ఈ విభూతిలో ఆ విభూతికి వెళ్ళాలి అంటే ఇవి తొలగినప్పుడే మనం ఆ విభూతికి వెళ్ళగలుగుతాం. కానీ ఈ లోకంలో ఉండటానికి కారణమైనటువంటి ఈ కర్మలన్నింటినీ కూడా ఈ విభూతిలో ఉండగానే నశింపజేశాక పరమాత్మ. అలా వియ్యంజ్ఞానం நான் இருந்த ఇవ్విభూతిயில் ఉండాన కర్మంగళం అడయ్య నశిత్తదు ఎన్నవుమాం. ఈ విభూతిలో ఉండగానే నాకున్నటువంటి ఈ కర్మలన్నీ నశించేటట్టుగా అనుగ్రహించాడు నన్ను ఆయన అన్నవుమాం అనవచ్చును. అది ఒక అర్థం చెప్పుకోవచ్చట. అంతేకాకుండా అంగను వన్నిక వియన్ జ్ఞానమెన్ను వేరొరు దేశం పోలే ఇరుక్కచ్చల్లు గయ్యాలే తాం వీచిరిందు ఏడులగు అరుడిచ్చేగిరదు పరమపదత్తిరే ఇరుందు పోలే కాణం. వియజ్ఞానం అంటే విశాలమైనటువంటి వియజ్ఞానము అంటే రెండు అర్థాలు చెప్పుకోవచ్చండి. విశాలమైన భూమి అని, విలక్షణమైన పరమపదము అని. అందుకని వేరొరు దేశం పోలే ఇరుక్కచ్చల్లు గయ్యాలే వియజ్ఞానము అని వేరే దేశంలో ఉన్నట్టుగా చెప్పడం చేత తాము ఇప్పుడు ఎక్కడున్నారు ఆళ్వార్లు అంటే వీచిరుందు ఏడులగం అరుడిచ్చేగిరదు పరమపదత్తిరే ఇరుందు పోలే కాడు. అదిగో ఆళ్వార్లు ఈ పాసురాలను ఎక్కడ విన్నవించారు? పెరుమాళకి పరమపదంలో
విన్నవించినట్లుగా కనబడుతోంది. చెప్పారు కదా నంజీర్ గారు ఏమన్నారు, అసలు వాస్తవానికి ఈ తిరువాయిమొഴി తీసుకువెళ్ళి సూజు విసుందు పనిముగులు పక్కన కదండి చేర్చాలి, అక్కడ కదా ఈ ఫలం అంటే. కానీ ఆడవాళ్ళకి అక్కడ వరకు వెళ్లకుండానే ఇక్కడే అలాంటి అనుభవాన్ని పొందుతున్నారు అని చెప్పినట్టుగా పరమపదంలో వేయించేసి ఉండి చెప్తున్నట్టుగా కదండి కనపడుతోందంటే, ఆడవాళ్ళు భావనా ప్రకర్షత్తానే అంగుత్తు ఆరాయి తోత్తినబడి అక్కడే ఉండి అదిగో పాసురాలని పాడుతున్నట్లుగా, ఇదిగో ఈ లోకంలో ఉన్న వాళ్ళ యొక్క ప్రాక్తన కర్మలన్నీ నశింపచేసినట్లుగా భావించారు. తిరువుళ్ళం అంగేయాయ్, మనస్సేమో అక్కడ విస్మయనీయమైన జ్ఞానం ఎన్నుదల్. తిరువుళ్ళం అంగే మనస్సు అక్కడ ఎక్కడ విస్మయనీయమైన జ్ఞానం ఎన్నుదల్. వియం జ్ఞానము అంటే విశాలమైన భూమి, విస్మయనీయమైన జ్ఞానం అంటే పరమపదం. అంటే మనస్సు ఎక్కడండి? పరమపదంలో. పరపై ఉడైస్తాన జ్ఞానం ఎన్నుదల్, విశాలమైనటువంటి ఆ పరమపదంలో అని ఎక్కడ పాడారు ఆళ్వార్లు ఈ పాసురాలు అంటే విశాలమైనటువంటి పరమపదంలో అని చెప్పినట్టుగా. ఆళ్వార్లు పాడారు అంటే ఆళ్వార్లు పాడారా, ఆళ్వార్లకి సంత చెప్పి పాడించుకున్నాడా అన్నట్లుగా తానే ఉండి లోపల ఆళ్వారే ఈ పదాన్ననండి, ఈ పదాన్ననండి, ఈ పదాన్ననండి అని లోపల కూర్చొని పాడించుకున్నాడు ఆయన. అందుచేతనే ఆళ్వార్లు తమ యొక్క భావన ప్రకర్షలో తాము అన్ని భావాలని ఆ అనుభవాలని బయటికి ప్రకటింపచేసినప్పటికీ అవి ఒక క్రమంలో ఉండేలాగా చేసి వాటిని ఒక క్రమంలో పెట్టినటువంటి వాడు పెరుమాళ్ళు. నా నాలుక మీద ఉండి పాడినది ఆయనే. అందుకనే ఏమంటున్నారు ఆళ్వార్లు, ముడియానే అనేటువంటి ఆ ఆ దశకం ఆ తిరువాయిమొழிలో చెప్పినట్లుగా నా ఇంద్రియాలన్నీ కూడా తనిత్తనియే అనుభవిస్తున్నాయి కాబట్టి నా వాక్ అనేటువంటిది ఇప్పుడు ఆయన్ని పాడుతూ ఉన్నదని చెప్పారు ఈ తిరువాయిమొழிలో ఈ పాసురంలో. అలా నేను పాడట్లేదండి, పాడుతున్నది ఆయనే, ఆయనే లోపల ఉండి పాడించుకుంటున్నాడు అనేది ఆళ్వార్ల యొక్క భావన. మయ్య కన్నాల్ మలర్మేల్ ఉரை మార్బినన్ செய்ய கோலம் தடங்கண்ணன் விண்ணோர் பெருமான் தன்னை மொய்ய சொல்லால் இசை மாலைகளேத்தி உள்ள பெற்றேன் வெய்ய நோய் கண் முழுதும் வியன் ஞாலத்து வியவே